శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మీరు చెప్పే శీర్షికలతో చాలా సందేహాలు తీర్చుకుంటున్నాను, కానీ కొన్ని సందర్భాలలో ఎలా ఉండాలో తెలియని పరిస్థితి, అనగా కుటుంబ సభ్యులలో వారి ప్రవర్తన ఇంతే అని వదిలేయాలా లేక మార్చే ప్రయత్నం చేయాలా? వదిలేస్తే కుటుంబ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఇబ్బందికరంగా అవుతాయి అని భయంగా ఉంది. ఈ విషయంలో ఎలా ప్రవర్తించాలి? మీరు చెప్పినట్లుగా ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుంది అనుకుంటే దాని వలన యువతలి వారి స్వేచ్ఛకు అనగా వారి మానసిక వేదనకు కారణం అవుతుంది కదా. ఈ పరిస్థితులలో మనపై అసత్య విషయాలతో వాదనకు దిగిన వారిని ఏ విధముగా సమాధానము చెప్పాలి లేక మౌనముగా ఉండవలెనా? దయతో వివరణ ఇవ్వగలరు? ఇదండి వీరి ప్రశ్న. కుటుంబ సభ్యులకు సంబంధించింది. కుటుంబ సభ్యుల మధ్య ఎవరైనా, అంటే ఈ ప్రశ్నను ఒక సోదరు అడిగారు. సహజంగా కుటుంబ సభ్యుల మధ్య ఎవరికైనా ఏ కుటుంబాలలో అయినా ఎంతో కొంత తప్పనిసరిగా ఇటువంటి మానసిక అశాంతికి సంబంధించినటువంటి విషయాలు అందరికీ ఉంటాయి. ఫస్ట్ ఆ విషయం మనం తెలుసుకోవాలి. ముందు ఈ విషయాన్ని, అంటే అందరికీ ఇలాగే ఉంటుంది అనేది ముందు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇలా ఉంటుంది అందరికీ, దాన్ని కొంచెం మనకు మనమే విశ్లేషించుకోవాలి. అంటే మంచిగా ఉండాలి, అంతా బాగుండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి, హాయిగా ఉండాలని కోరుకోవటం ఎప్పుడూ తప్పు కాదు. అయితే అందరూ హాయిగా ఉండడం అంటే ఏమిటి అంటే మన కోణంలోంచే చూస్తున్నాం. అది విశ్లేషించుకోవటం అంటే మన కోణంలోంచి ఇలా చేస్తే అంతా బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన వాళ్ళందరూ బాగుంటారు అన్నది మన భవిష్యత్తు ఊహ. ఇలా చేస్తే బాగుంటుంది, అందరూ ఇలా ఉంటే బాగుంటుంది, అందరూ ఇలా ప్రవర్తిస్తే బాగుంటుంది అని మనం అనుకుంటున్నాం. సేమ్ మనం అనుకుంటున్నట్టుగానే మన కుటుంబ సభ్యులందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ అనుకోవటం ఒకటి, రెండు, జీవించే జీవన విధానంలో ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి, ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుంది, ఎవరికి సంబంధించినటువంటి భావ వ్యక్తీకరణ విధానం వారికి వేరువేరుగా ఉంటుంది. అంటే ఇద్దరికి ఒకలా ఉండదు. కాబట్టి ఇప్పుడు కొంతమంది, అంటే సహజంగా ఇంట్లో కొంతమంది ఎప్పుడో రేపెప్పుడో అనుభవించేది ఏంటి, ఇప్పుడు అనుభవించేయాలి, కాలం గడిచిపోతుంది, అన్నాళ్ళు ఉంటామో తెలియదు అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. ఎక్కడైనా అసలు మానవ సమూహంలో ఉండేటువంటి గుణాలు, అంటే ఇప్పుడే అన్నీ అనుభవించేయాలి, రేపు ఎప్పుడు అసలు ఉంటామో పోతామో ఎవరికి తెలుసు అనేటట్టుగా కొంతమంది ఉంటారు. కొంతమంది భవిష్యత్తు చాలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు మనం అన్నీ బాగున్నప్పుడే సర్దుకొని పొదుపు చేసుకొని జాగ్రత్తగా బతకాలి అనేటువంటి విధానంగా ఉంటారు. అది అన్ని విషయాలలో వస్తుంది. అంటే ధన విషయంలో ఎక్కువగా ప్రాముఖ్యంగా కనబడిన అన్ని విషయాలలో ప్రవర్తన ఇంతే. అంటే పొదుపుగా జాగ్రత్తగా ఆర్థికంగా స్థిరత్వం ఉంటే బాగుంటాం, జాగ్రత్తలు పడాలని కొంతమంది ముందు నుంచి జాగ్రత్త పడుతూ ఉంటారు. దానికోసం కొంతమంది బాగా సంపాదించాలని సంపాదన పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనేక మార్గాలలో. కొంతమంది ఉన్నదాంతో సంతృప్తి పడదామని చెప్పి ఎంత పరుగు తీసినా ఈ కోరికలు ఇంతే వింతే, ఇది ఎలాగే ఉంటుంది, ఎంతకి దీనికి అంతు లేదు, అంటే ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, కానీ ఉన్నదాంతో నేను ఇంతే చేయగలను, ఇంతకంటే చేయలేను అని ఉన్నదాంతో సంతృప్తిగా బతుకుదామని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమందికి ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ప్రయత్నం తక్కువ చేస్తారు. అంటే ధన సంపాదన ప్రయత్నాలు కానీ సుఖ సంపాదన ప్రయత్నాలు కానీ తక్కువ చేస్తారు. ప్రయత్నం తక్కువ, ఆశ ఎక్కువ ఉంటుంది. ఇలా భిన్న భిన్న మనస్తత్వాలతో అనేక మంది ఉంటారు. ఆ అనేక మంది ఎవరు మన ఇంట్లోనే ఉంటారు. మన ఇంట్లో ఉన్న నలుగురు ఐదుగురికి 4-5 రకాల భావాలు ఉంటాయి. ఇంకా ఇలా అనేక గుణాలు ఉంటాయి. కొంతమంది అసలు
నా ఇష్టం నేను, నా స్వేచ్ఛ నాది, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అన్నట్టు ఉంటారు. కొంతమంది అదేంటి అందరం కలిసిమెలిసి ఉన్నాం, ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిమెలిసి సర్దుకొని బ్రతకాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళం బతకాలి, నా ఇష్టం అనుకుంటే జీవితం ఎలా సాగుతుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇలా ఒకే కుటుంబంలో అనేక భావాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అది కుటుంబం ఒకటే కానీ మనుషులు వేరు వేరు. అది కుటుంబం మాత్రమే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బయట మనుషులు ఎలాగో వీళ్ళు అంతే. ఇప్పుడు బయట మన పక్కింటి వాళ్ళు ఉన్నారు, ఎదురింటి వాళ్ళు ఉన్నారు, వెనకింటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాక రోడ్ల మీద ప్రపంచంలో సుమారుగా మొత్తం ప్రపంచంగా 800 కోట్ల మంది ఉన్నారు. ఒక మన దేశంలోనే 140 కోట్లు దాటిపోయారు. వీళ్ళందరూ మనకి ఎలాగో మన ఇంట్లో వాళ్ళు కూడా అలాగే. కానీ మన ఇంట్లో అన్నప్పుడు ఒక కుటుంబ వ్యవస్థను మనం తయారు చేసుకున్నాం. ఆ కుటుంబ వ్యవస్థను మనమే తయారు చేసుకున్నాం కనుక నేను అనేటువంటి భావాన్ని, నాది నా వాళ్ళు అనేటువంటి భావాన్ని కూడా మనమే తయారు చేసుకుంటూ పెరిగాం. ఇది వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. మానవ సమూహం ముందు నుంచి ఏర్పాటు చేసుకున్నారు. ఇలా దీనికి కారణం ఏంటి అంటే ఎవరికి వారే యమునా తీరే, అంటే ఎవరికి సంబంధం లేదు, ఎవరికి వాళ్లే అన్నట్టు బతికినటువంటి రాతి యుగంలో ఆది మానవులు. ఆది మానవులు అంటే పలానప్పుడు మొదటి మానవుడు ఇక్కడ ఉన్నాడని కాదు. పరిశీలించుకుంటే నాగరికతని దొరికిన ఆధారాలతో వెనక్కి వెళితే రాతి యుగము అంటే అర్థం ఏంటంటే మనుషులు ఎవరు ఇంకా ఇనుములు, స్టీళ్లు, బంగారాలు, ఎత్తడులు, వెండులు, వస్తువులు, పరికరాలు, కర్రలతో వాడుకోవటాలు, చెక్క వస్తువులు ఇవేమీ ఇంకా కనుక్కోలేదు. వాటిని వినియోగించుకోవటం తెలుసుకోలేదు. ఓన్లీ జస్ట్ రాళ్లను వినియోగించుకున్నారు. దాని పేరు రాతి యుగం. కొండలో గుట్టల్లో ఉన్నటువంటి రాళ్లను వినియోగించుకొని బతికారు. అందుకని రాతి యుగం అంటారు. అక్కడి నుంచి మార్పు చెందుతూ చుట్టూ ఉన్న చెట్ల నుంచి చెక్కను వాడుకోవటం, ఆ కలపను వాడుకోవటం, అలా నిదానంగా భూమిలో ఉన్నటువంటి ఖనిజాలను వాడుకోవటం అలా మొదలు పెట్టారు. తర్వాత నాగరికత పెరుగుతూ వచ్చింది. ఇదంతా లక్షల సంవత్సరాల నుంచి జరిగిన మార్పు, ఒక రోజులో జరిగిన అద్భుతం కాదు ఇది. ఆ రాతి యుగం నాటి మానవుడికి ఏదో అసలు కొత్తలో ఉన్న మానవుడికి సిగ్గు కూడా తెలియదు, నగ్నంగానే తిరిగారు. జంతువులు ఇప్పుడు ఎలా తిరుగుతున్నాయి అలాగే తిరిగారు. తర్వాత కొంత అభివృద్ధి చెంది మర్మావయవములకు మాత్రము కనిపించకుండా ఆకులు కొట్టుకున్నారు. ఏదో అడవుల్లో దొరికిన పెద్ద పెద్ద ఆకులే కొట్టుకొని తిరిగారు ట్రైబల్స్. మనకి సరదాగా ఇప్పటికి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అంటే ఇదంతా ఆధారత ఏంటంటే వెనకటికి వెళ్ళినప్పుడు చరిత్రకారులు, పరిశోధకులు వాళ్ళకు దొరికిన ఆధారాలు అంతే. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూడలేము, వాటికి నిరూపించడానికి లేదు. ఊరికనే మనం వెనక దొరికినటువంటి ఆధారాలుగా రచించబడిన పుస్తకాలు చెబుతున్న విషయాలు ఇలా ఉంటుంది, మనం చదువుకుంటూ వచ్చినాయి. అంటే మనిషి అభివృద్ధి అంటే నాగరికతని ఇప్పుడు మనం ఉన్న స్థితికి రావడానికి, కుటుంబ వ్యవస్థకి రావడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. అప్పుడు రాతియుగపు మానవుల్లో అంటే మానవుడు రాతియుగపు మానవుడు అన్నప్పుడు మానవులు ఎక్కడున్నారు అంటే మానవులు కూడా ఇప్పుడు అడవులలో జంతువులు ఎలా ఉంటాయో అలా అడవులలోనే ఉన్నారు. మొత్తం ఉన్నాయన్నీ అడవులే. ఆ అడవుల్లో ఇప్పుడు జంతువులు ఎలా బతుకుతున్నాయో మనుషులు కూడా అలాగే బతికారు. అందుకని సమూహాలుగా ప్రమాదాలు వస్తే జంతువుల నుంచి ఎదుర్కోవడానికి సమూహాలుగా కొద్ది కొద్దిగా ఏర్పాటు చేసుకొని మనుషులందరూ సమూహాలుగా బతికి ప్రమాదాల నుంచి రక్షించుకోవటానికి మానవ సమూహాలు అక్కడక్కడ అంటారు. ఆ సమూహాలుగా ఉన్న వాటినే గూడెములు అంటే చిన్న చిన్న గుడిసెలు, పాకలు వేసుకొని ఒక సమూహం లాగా ఉండేవాళ్ళు. అలా చిన్న చిన్న ఏర్పాట్లు అడవుల్లోనే కలిసి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇది మానవ జాతి కాబట్టి, జంతు జాతితో మానవ జాతికి పొసగదు కాబట్టి. అయితే ఎప్పుడైనా సరే ఎంత పెరిగినా, నాగరికత పెరిగినా, ఏం పెరిగినా మనిషి శరీరం ఏం మార్పు లేదు. అదే శరీరం, అదే పంచేంద్రియాలు, అవే కోరికలు, విషయాలన్నీ అవే. నాగరికత పెరగటం అంటే ఏంటి? వస్తువులు పెరిగినాయి, విధానం పెరిగింది. శరీరంలో ఇంద్రియ మార్పులు ఏమి మారలా, గుణ మార్పు ఏమి ఉండదు, భావ మార్పు ఏమి ఉండదు, అవసరాలు అయ్యే. కానీ వస్తువులు మార్చుకుంటూ వచ్చాం. ఆ వస్తువులు మారడమే నాగరికత అని పేరు పెట్టుకున్నాం. అప్పుడు జీవన విధానాలు కూడా మారినాయి. అప్పుడు మానవుడు మొదట అంటే ఈ నాగరికత అభివృద్ధి చెందినప్పుడు జంతువులలాగా స్త్రీ పురుషులు కామ కోరికలు తీర్చుకొని ఎవరి దారిని వాళ్ళు బతికేవాళ్ళు.
ఎవరి భావం వాళ్ళది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఇంకా ఏమి లేదు, ఎవరిష్టం వాళ్ళది. బలవంతుడిదే రాజ్యం. అప్పుడు పోరాటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జంతువులు ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నారు. కొట్టుకునేవాళ్ళు కొట్టుకున్నారు, తిట్టుకునేవాళ్ళు తిట్టుకున్నారు, చంపుకునేవాళ్ళు చంపుకున్నారు, అన్ని మామూలుగానే. అయితే స్త్రీ పురుష శారీరక సంబంధ కోరికలు ఇద్దరికే ఉంటాయి. స్త్రీకి ఉంటుంది, పురుషుడికే ఉంటుంది. ఇద్దరు తీర్చుకున్నప్పుడు స్త్రీ గర్భం ధరిస్తుంది. ఆ ప్రాసెస్లో స్త్రీ బలహీనురాలు అయిపోయింది. బిడ్డను కనాయ సమయంలో స్త్రీ ఏమీ చేయలేని నిస్సహాయత, అంటే తనను తాను రక్షించుకునేది కూడా కుదరటం లేదు. తనకు ఆహార పోషణ లేదు, తను నిస్సహాయరాలు అయిపోతుంది. తనకు ఎవరైనా సహాయం చేయాల్సిన అవసరం వస్తుంది. తర్వాత బిడ్డలను ప్రసవించినాక కూడా కొంతకాలం అలాగే ఉంటుంది. తర్వాత ఆ బిడ్డల్ని తనే పెంచుకోవాల్సి వస్తుంది. ఎవరు పెంచాలో తెలియదు. ఇప్పుడు మీరు జంతువులను గమనిస్తే జంతువులు సేమ్ ఇలాగే ఉంటాయి. ఆ బిడ్డల్ని ఎవరు పెంచాలి అనేది లేదు. ఆ బిడ్డల్ని మళ్ళీ ఆ స్త్రీయే పెంచుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళకన్నీ సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఒక జంతువులా బ్రతుకుతున్నటువంటి మనిషి చేసుకున్నటువంటి ఏర్పాట్లు, అంటే లక్షల సంవత్సరాలు గడుస్తూ గడుస్తూ మనిషి ఆలోచన సరళిలో మార్పు తెచ్చుకుంటూ ఇదంతా ఇవాళ మనం బతికే రోజుకి ఎలా వచ్చారంటే ఒక కుటుంబ వ్యవస్థను తయారు చేసుకున్నారు బాధ్యతాయుతంగా. ఇంతకు ముందు అది లేదు. ఇప్పుడు జంతువులు ఎలా ఉన్నాయో, మన ఇంటి ముందు బతికేటువంటి కుక్కలు, అంటే మానవులతో బతుకుతూ ఉంటాయి కుక్కలు, ఆ కుక్కలు కోళ్ళు ఇవన్నీ ఎలా బతుకుతున్నాయో, మేకలు ఆవులు గేదెలు అలాగే బతికారు మనుషులు. అంటే ఇవి తెలుసు కాబట్టి ఇవి చెప్పాను. అడవిలో ఉన్నాయి కూడా అలాగే బతుకుతున్నాయి. ఇప్పుడు వాటికి సంపర్కం ఉంది. జంతువులన్నింటికి ఆహారము, నిద్ర, భయము, భయం అంటే ప్రాణ భయము, రక్షణ, మైథున సుఖము అంటే శారీరక సుఖము, ఇవన్నీ కామన్ మనిషికి ఉన్నట్టుగానే ఉన్నాయి అన్నిటికీ. అందుకే జంతువుల జాతులు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి, నశించవు. కారణం ఏంటంటే మైథున సుఖం ద్వారా పిల్లలు మళ్ళీ పుడుతున్నాయి జంతువులకు కూడా. అయితే బాధ్యత లేదు. ఎవరు పెంచుకోవాలంటే ఆ కన్న తల్లే పెంచుకుంటుంది. అలా జంతు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థని ఒక స్త్రీ ఒక పురుషుడితోనే ఉండాలి, ఒక పురుషుడు ఒక స్త్రీతోనే ఉండాలి అనేటువంటి నేటి వ్యవస్థ వరకు తెచ్చుకున్నాం మనం. ఎందుకంటే అది బాధ్యతాయుతంగా ఒకరి పట్ల ఒకరు ఉంటారు, కొన్ని రూల్స్ పెట్టుకుందామని ఒక వివాహ వ్యవస్థను తెచ్చుకున్నాం. ఆ వివాహ వ్యవస్థ ద్వారా ఇరువురు ఒకరికొకరు జీవితాంతం కట్టుబడి ఉండాలి. వారికి పుట్టిన పిల్లల్ని వారే పెంచి పెద్ద చేసుకోవాలి. అది ఇరువురి బాధ్యత. అలా వచ్చింది. అక్కడి నుంచి ఈ పెరిగినటువంటి పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడాలి. ఎందుకంటే మళ్ళీ వృద్ధులైపోతారు కదా ఈ తల్లిదండ్రులు. ఇది కాలచక్రం అలా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. చూడండి, మనం చిన్నతనంలో మన తల్లిదండ్రులకు పుడతాం, వాళ్ళు మన పెంచి పెద్ద చేస్తారు. మన పెంచి పెద్ద చేసే ప్రాసెస్లో మనం యవ్వనంలోకి వచ్చి మన కుటుంబం ఏర్పడి మనకు పిల్లలు వచ్చి మనం జీవించే సమయంలో మన తల్లిదండ్రులు వృద్ధులైపోతారు. వాళ్ళకు మళ్ళీ నిస్సహాయత వస్తుంది, వాళ్ళని చూడాల్సిన అవసరం వస్తుంది. మరణించే వరకు వాళ్ళకి సహాయం అవసరం అవుతుంది. అది మళ్ళీ పిల్లలు ఇవ్వాలి. ఎందుకని? మీరేగా అలా ఒక కుటుంబం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకు పుట్టింది మీరే, మిమ్మల్ని పెంచింది వాళ్ళే. ఒక సర్కిల్ తిరిగినట్టు ఉంటుంది జీవితం ఇది. మళ్ళీ తల్లిదండ్రులు మరణ దశకి చేరుకొని మరణం వచ్చే వరకు పిల్లలు వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. ఇది మన వ్యవస్థ. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం. అక్కడ దాకా వచ్చింది నాగరికత. కానీ దీనిని గమనిస్తే ఇది మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థే తప్ప ఇక్కడ అందరూ కూడా మనిషి ఎవరి గురించి వాళ్ళే బతుకుతారు. తండ్రి అయినా, తల్లి అయినా, భర్త అయినా, భార్య అయినా, కొడుకైనా, కూతురైనా, అన్నైనా, తమ్ముడైనా, ఏ బంధమైనా అది బంధాలు బాధ్యతలు మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ముందు ఆ విషయం తెలుసుకోండి. ఇదే విధానం జంతువుల్లో ఉండదు. బంధాలు బాధ్యతలు ఏమీ లేవు, కానీ కోరికలు ఉన్నాయి అన్నిటికీ. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, శారీరక సుఖము, ఇవి అన్నిటికీ మనతో పాటు వాటికి కామనే, అన్నిటికీ సమానంగా ఉన్నాయి. కానీ వాటికి బాధ్యత లేదు. అందుకే అవి కోరిక కలిగినప్పుడు కోరిక తీర్చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. వేటి ఆహార ప్రయత్నాలు అవి చేసుకుంటూ ఉంటాయి. వేటిగా విడివిడిగా బతికేస్తూ ఉంటాయి. వేటి బాధ్యత అదే తీసుకుంటుంది తప్ప వేరే దానికి బాధ్యత లేదు. దేని నిద్ర అది ఎక్కడో చెట్టు కింద నిద్రపోతూ ఉంటుంది. దేని రక్షణ చేసుకుంటూ ఉంటుంది. ఇండివిజువల్, కానీ అవి కూడా గ్రూప్గా కలిసి ఉండొచ్చు. ఇప్పుడు మా ఇంటి ముందే
ఓ 10 కుక్కలు వరుసగా పడుకుంటాయి అక్కడక్కడ. అక్కడ చెట్లు ఉంటాయి మా ఇంటి ముందు ఎక్కువ, ఊరికి ఒక చివరగా ఉంటుంది మా ఇల్లు. వాహనాలు కూడా ఎక్కువ తిరగవు, ఎప్పుడు చూస్తాను వాటిని. అవన్నీ అక్కడక్కడ దూరంగా పడుకుంటాయి. ఏదో దొరికిన ఆహారం ఎక్కడో తినేసి వస్తే, లేదా ఏదన్నా పెడితే అక్కడ ఎవరన్నా పెడితే తింటే మళ్ళీ ఆ చెట్ల కింద పడుకొని ఉంటాయి. వాటికి అన్నీ ఉన్నాయి, ఆహారం ఎక్కడ దొరుకుతుంది, తింటున్నాయి, నిద్రపోతున్నాయి హాయిగా, పగలలేదు రాత్రి లేదు, అలా చెట్ల కింద పడుకొని ఉంటాయి. భయం ఉంది, ఏమన్నా వాహనాలు ఎప్పుడన్నా వచ్చినా మనుషులు వెళ్ళినా భయపడి పారిపోతుంటాయి, తప్పుకుంటూ ఉంటాయి. శారీరక సంపర్కం అవి కలుస్తూనే ఉంటాయి. అది మనకు తెలుస్తున్నాయి మిగిలిన జంతువులన్నిటికీ, కానీ వాడికి బాధ్యత లేదు. అలా పిల్లులు ఉంటాయి బోళ్ళు, ఆ తల్లి పిల్లి వాటిని నోటిని కరుచుకొని పెంచుకుంటా ఉంటుంది, తనకు పుట్టిన పిల్లల్ని అక్కడక్కడికి ప్లేసులు మారుస్తూ ఉంటుంది. అలా మన చుట్టూ ఉన్న జంతువులు ఎలా ఉన్నాయో మనం కూడా అలాగే ఉన్నాం. అలా ఇప్పుడు కూడా అదే మనస్తత్వం ఉంటుంది. కానీ మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో అనాదిగా, అంటే మనం ఇప్పుడున్న స్థితికి అనాదిగా, అంటే వందల వేల సంవత్సరాల వెనక నుంచి కుటుంబ వ్యవస్థ వచ్చేసి మా అమ్మ నాన్న, నా పిల్లలు, మా అన్నయ్య, మా తమ్ముడు, అంటే నా వాళ్ళు అనే భావన క్రియేట్ అయిపోయింది. అది చిన్నప్పటి నుంచి ఆ భావనతో పెంచబడుతున్నాం మనం. ఇప్పుడు ఆ భావనతో పెంచబడుతున్నాం కనుక చిన్నతనం నుంచే నా వాళ్ళు, అంటే నేను మొదట ఎవరికైనా చూసుకోండి, నేను, తర్వాత నాది, అంటే సంపదలకు వచ్చేటప్పటికి నేనుకు నాది ముందు, నా వాళ్ళకంటే ముందు నాది, అంటే నేను బతకాలిగా. నా వాళ్ళు, నేను, నాది, నా వాళ్ళు, మళ్ళీ నా ఎగ్జిస్టెన్స్ ఫస్ట్. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఈ విశ్లేషణ ఎవరికైనా స్వీయంగా ఎవరి తలకు వాళ్ళకి అర్థం అవ్వకపోతే పక్క వాళ్ళు ఎలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని బుర్రలు బద్దలు కొట్టేసుకుంటూ ఉంటారు కుటుంబ జీవితాల్లో. పక్క వాళ్ళు ఎలా ఎందుకు ప్రవర్తిస్తాం కాదు, ముందు ఫస్ట్ది నేనే. ఎవరికైనా మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో బాధ్యతలు సెకండరీ, కుటుంబ వ్యవస్థ అనేది సెకండరీ. నేను ఫస్ట్, నేనుంటే నా భార్య ఉంటుంది, నేనుంటే నా భర్త ఉంటాడు, నేనుంటే నా పిల్లలు ఉంటారు, నేనుంటే నా తల్లిదండ్రులు ఉంటారు. అసలు నేనుంటే ఏవైనా ఉండేది, అసలు ఈ ప్రపంచం ఉండేది నేనుంటేనే. నేను లేకపోతే ప్రపంచం లేదు. ఇదేంటండి నేను లేకపోతే ప్రపంచమే లేదంటారు, ప్రపంచం ఉంది కదా అంటే ఆలోచించు చూడండి, మీరుంటేనే ఉంది మీకు ప్రపంచం. ఎవరికైనా నేనుంటేనే ప్రపంచం ఉంది, నేను లేని వాళ్ళకి ఎవరికి ప్రపంచమే లేదు. ప్రపంచం లేకపోతే ఇంక సంపదలు ఎక్కడ ఉన్నాయి, కుటుంబం ఎక్కడ ఉంది, బాధ్యతలు ఎక్కడ ఉన్నాయి? అంటే ఏంటి బేసిక్ పాయింట్ ఏంటి ఇక్కడ? నేను. ఈ నా నేనుకి అనుకూలంగా ఉన్నవన్నీ నాకు ఇష్టాలు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనుషులు కావచ్చు, అంటే కుటుంబంలో సంబంధ బాంధవ్య మనుషులు కావచ్చు, బయట బంధుమిత్రులు స్నేహితులు కావచ్చు, వస్తువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, సంపదలు కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను కేంద్ర బిందువు. నేను కేంద్ర బిందువు అయినప్పుడు నేను అనగన్న భావన ఏంటి? ఈ శరీరం నేను. ఇందులో కొంచెం అర్థమయ్యి, సరే ఏదో నేను, నన్ను సుఖపెడుతుంది కదా నా భార్య, నన్ను సుఖపెడుతున్నాడు కదా నా భర్త, నా సుఖం కోసం, నా రక్షణ కోసం మా కుటుంబం అనేది ఒక వాత్సల్యంతో మేము ఏర్పరుచుకున్నాం కదా, మమ్మల్ని పెంచారు కదా మా తల్లిదండ్రులు, వాళ్ళు పెంచడం వలన ఎంత అయ్యాను కదా అనేటువంటి కొంచెం విఘ్నత ప్రదర్శించేవాళ్ళు, అంటే కొంచెం విఘ్నత అర్థం చేసుకునేవాళ్ళు, కొంచెం వివేకంతో ఆలోచించేవాళ్ళు, ఆ విఘ్నత ఉన్నవాళ్ళు పక్క వాళ్ళతో కొంచెం సర్దుకొని బతకడానికి ప్రయత్నిస్తారు. అంతే. అది కూడా కొంచెం సర్దుకొని బతకడానికి, అది కూడా ఇబ్బందే, కానీ సర్దుకుంటారు. ఎందుకని సర్దుకోవడం కూడా నేను కోసమే, నా కోసమే. ఇప్పుడు సర్దుకుంటే మా ఆవిడ మా ఆయన నాకు రేపు సుఖాన్ని అందిస్తారు. నేను ఇప్పుడు సర్దుకోకపోతే, మేము ఘర్షణలు పెడితే గొడవలు వస్తే నా సుఖం కూడా పోద్ది. నాకు సుఖాన్ని ఎవరు, శారీరక సుఖం కావాలంటే రెండో వ్యక్తి ఉండాలి నాకు. అలాగే నేను సర్దుకుంటే ఆ పక్క వాళ్ళు, ఇక్కడ శారీరక సుఖం, అక్కడ ఇంకో అవసరం, తల్లిదండ్రులతో ఇంకో అవసరం, అన్నదమ్ములతో ఇంకో అవసరం, అక్క చెల్లెళ్ళతో ఇంకో అవసరం, జీవిత భాగస్వామితో శారీరక సుఖమే కాదు వేరే అవసరాలు చాలా ఉన్నాయి. ఒకరితో ఒకరు ముడిపడింది కదా కుటుంబం. అందుకని ఇప్పుడు అసలు ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పరుచుకున్నది ఎందుకంటే బాధ్యతాయుతంగా,
అంటే నాకు సంబంధం లేదని జంతువుల్లో వెళ్ళిపోకుండా, మూర్ఖంగా ప్రవర్తించకుండా, ఎవరు సుఖం వాళ్ళు చూసుకొని బలవంతుడిదే రాజ్యం అన్నట్టు సాగిపోకుండా, సాగినోళ్ళదే రాజ్యం అన్నట్టు సాగిపోకుండా ధర్మయుత జీవితము అని నేర్పారు. ధర్మము అంటే ఏంటి? ధర్మము అంటే ఫస్ట్ నువ్వు చెయ్యవలసిన బాధ్యతలు సక్రమంగా చేయాలి. బాధ్యతలు ఏంటి? ఎవరు చెబుతారు? మనం ఏర్పాటు చేసుకున్నాం. నీ కుటుంబం నీ బాధ్యత. నేను అన్నప్పుడు మొట్టమొదట నువ్వు చేయవలసిన కర్తవ్యములు. నువ్వు చిన్నపిల్లడు అనుకో, తల్లిదండ్రులు చెప్పినట్టు విని వాళ్ళు చదివించినట్టు చక్కగా చదువుకొని వాళ్ళ అడుగుజాడల్లో నీ భవిష్యత్తు నిర్మాణాన్ని నువ్వు చేసుకోవాలి చెప్పినట్టు. లేదు నీకు పెళ్ళైపోయింది, వివాహం చేసుకున్నావు అనుకో, బాధ్యత ఏంటి? నీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. నీ బాధ్యత ఇంక జీవితాంతం చూడాలి. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అనుకూలంగా జీవితం మొత్తం కలిసి ఉంటాము అనే నిర్ణయంలో ఎక్కడ మార్పు రాకూడదు. వాళ్ళకి అవసరమైనవి సమకూర్చాలి, వాళ్ళు నీకు అవసరమైనవి సమకూర్చాలి. అయితే నాకు అవసరమైనవి వాళ్ళు సమకూరుస్తున్నారా లేదా అని లెక్కలేసుకున్నప్పుడే ఘర్షణ వస్తుంది. ఎందుకని అంటే ఎదుట వాళ్ళది మనం ఏమీ చేయలేము. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకని మళ్ళీ మొట్టమొదటి మీకు చెప్పాను, నేను అనే దానికోసమే కుటుంబం కూడా. నేను లేకపోతే నా తండ్రి లేడు, నేను లేకపోతే నా తల్లి లేదు, నేను లేకపోతే నా భార్య లేదు, నేను లేకపోతే నా భర్త లేడు, నేను లేకపోతే నా పిల్లలు లేరు, నేను లేకపోతే నా బంధుమిత్రులు లేరు, నేను లేకపోతే నా సంపదలు లేవు, నేను లేకపోతే అసలు ఈ ప్రపంచమే లేదు. అదేంటండి నేను లేకపోతే ఇంత ప్రపంచం లేకపోవడం ఏంటి, ఇదంతా లేకపోవడం ఏంటి అని ఒకళ్ళు మీకు అనిపిస్తే మిమ్మల్ని మీరు చూసుకోండి చాలు. దానికి నేను లేకపోతే అని మరణాన్ని ఊహించుకోక్కర్లా. నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుందో చాలు చూడండి చాలు. ప్రతిరోజు నేను లేకుండా పోతుంది మనకు నిద్రలో. ఇప్పుడు ఈ ప్రశ్న వేసినటువంటి సోదరి, మీరైనా నేనైనా మా ఇంట్లో కూడా ఈ సమస్యలన్నీ ఉంటాయి, నాకు కూడా ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అసలు నా సమస్యలు మీకు చాలా శీర్షికల్లో చెప్పాను, మీరు వినలేదంతే. ఇంతకు ముందు శీర్షికలు అన్నింటిలో చెప్పాను. నేను జీవితకాల మౌనము అని పెట్టుకొని ఇప్పటికి 4 సంవత్సరాలు నిండింది. నాకు నా సొంత కుటుంబ సభ్యులతో, అంటే నా సొంత కుటుంబ సభ్యులు అంటే నా భార్య, నా కుమార్తె, నా కుమారుడు, నేను కలిసే ఉన్నాం. కాక మిగిలిన సొంత కుటుంబ సభ్యులతో, నా దగ్గర రక్త సంబంధీకులతో వచ్చినటువంటి ఘర్షణల కారణంగా, ఘర్షణలంటే మేమేం కొట్టుకోవాలి తిట్టుకోవాలా, అభిప్రాయ భేదాలు, ఆలోచన భేదాలు నేను ఎదుర్కోలేక అసమర్థతతో తప్పుకొని, అంటే మాది కుటుంబ వ్యాపారం సాగేది, దాంట్లోనే ఉన్నా, అది పెద్దల నుంచే వస్తుంది. తప్పుకొని మొత్తం వదిలేసి, ధనాన్ని వదిలేసి, వ్యాపారాలు వదిలేసి, సర్వస్వం, ఆ రోజుకి నేను తప్పుకునే రోజుకి సర్వస్వము వదిలేసి, అందరినీ వదిలేసి జీవితకాల మౌనము అని పెట్టుకొని మౌనంగా కూర్చున్నా. అంటే ఎంత మనస్పర్ధలు వచ్చిండో ఆలోచించండి మీరు. అలాంటి మనస్పర్ధల్లో అసలు ఎవరిని నేను ఒక మాట అనలేదు, నన్ను ఎవరో ఒక మాట అనలేదు. కానీ మనం జీవించేటప్పుడు సమస్యలు మనకు తెలుస్తాయిగా. ఎవరేమో భావించుకుంటున్నారు, ఎవరి గుణాలు ఏంటి, ఎవరి కోరికలు ఏంటి, ఎవరి ఆలోచనలు ఏంటి, ఎవరి అహంకారం ఏంటి, ఎవరు ఏం కోరుకుంటున్నారు, వీటిని బట్టి మనం ఉండగలమా ఉండలేమా అనేది విషయం. అయితే అదే విషయాలకు వచ్చినప్పుడు నా మీద ఆధారపడిన వాళ్ళు నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె, వాళ్ళు నా మీద ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు సెటిల్ అవ్వలేదు, నా పిల్లలు అసలు వాళ్ళు చదువుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళతో నీకు లేవా మనస్పర్ధలు అంటే ఉన్నాయి, కానీ నా బాధ్యతలుగా ఇవి, మనం ఏర్పాటు చేసుకున్న కుటుంబ వ్యవస్థలో బాధ్యతలు. మరి నువ్వు మిగిలిన కుటుంబ సభ్యులు నీ బాధ్యతలు కాదా, నువ్వు వదిలేశారంటే లేదు, ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి. నా తల్లిదండ్రులతో సహా ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి. నా తల్లిదండ్రులు నాకంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు అధిక స్థానంలో ఉన్నారు, అన్ని రకాలుగా. కాబట్టి నేను వాళ్ళకి చేయాల్సిన అవసరమే లేదు. అందుకే అసలు అవసరం లేదు కాబట్టి నీ ఇష్టమంటే ఉండు, లేదంటే పోనే స్థితిలోనే ఉంటుంది. ఇప్పుడు అవసరం ఎక్కడ లేదు, అక్కడ అలాగే ఉంటుంది. భార్యాభర్తలు కూడా ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు, సర్దుకొని ఉన్నవాళ్ళు ఉంటారు. లేదు వివేకంతో ఉన్నవాళ్ళు కొంతమంది మాట్లాడరు. ఇక్కడ సాగుదల అనేది ఒకటి ఉంటుంది.
అలాగే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా, నాకు చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నారు, అందరికీ అన్ని ఫెసిలిటీస్ నాకంటే ఎక్కువ ఉన్నాయి, నాకే ఏం లేవు, అన్నీ వదిలేసుకొని వచ్చాను. అయితే కుటుంబ వ్యాపారంలో కలిసి ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి నేను కట్టుకున్న ఇల్లు ఉంది, నేనేదో దాచుకున్న ధనం కొద్దిగా ఉంది, దాంతో అలా బతుకుతున్నాను. అది నా జీవితం మొత్తానికి సరిపోదు. నా పిల్లలు మళ్ళీ రేపు ఏదైనా ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళు ఏమన్నా పనులు చేస్తే అది అప్పుడు కూడా వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకొని పనులు చేసి నాకు ఏదైనా అన్నం పెడితే నేను ఏమీ చేయకుండా ఇలా జీవితకాలం మౌనం అని మీతో ఇలాంటి శీర్షికలు పంచుకోగలుగుతాను. లేదంటే మళ్ళీ నేను ఏదో ఒక వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సరే, అది కాలంలో ఏం జరుగుతుంది అనేది మా కుటుంబ విషయం, అదేదో ఒకటి చేసుకుంటాను. ఇప్పుడు జీవితకాలం మౌనం అన్నప్పుడు ఇంకా మొత్తం అందరిని వదిలేశాను. నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె, వాళ్ళు కూడా ఇంట్లో లేరు కాదు, వాళ్ళని వదలలేదు. నా కుమార్తె ఎక్కడో చదువుకుంటుంది, నా కుమారుడు ఎక్కడో చదువుకుంటున్నాడు, నా భార్య నేను ఉంటున్నాం. అయితే ఇక్కడ ఎందుకు వాళ్ళతో అంటే వాళ్ళతోనే మనస్పర్ధలు ఉన్నాయి. మనస్పర్ధలు ఏంటి? అభిప్రాయ భేదములు అంతే. మౌనంగా ఉంటే అయిపోయింది. వేళకి ఎంత వండి పెడుతున్నారు, తింటున్నాను, వండటానికి అవసరమైన సరుకులు కూరలు తెస్తున్నాను, ఇస్తున్నాను, ఇంకా మౌనంగా కూర్చున్నాను, మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. గత 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు నిండిపోయి 5వ సంవత్సరంలోకి వచ్చింది. ఇక బయట మనుషులతో నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు, ఆర్థిక లావాదేవీలు లేవు. అలా అని నాకు అన్ని సమస్యలు ఉన్నాయి. శరీరపరంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మనసు పరంగా మానసిక సమస్యలు ఉన్నాయి. నేను మనిషినేగా, అన్ని సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు అద్భుతంగా ఉన్నాయి, ఎందుకంటే వ్యాపారాలన్నీ వదిలేసి పక్కకు వచ్చేసానుగా. అసలు ఇప్పుడు నాకు ఆర్థికం లేదు, ఆదాయం అనేది లేదు, ఉన్నదాన్ని తింటున్నాను, అది అయిపోతుంది. ఇప్పుడు అయిపోతే ఏం చేయాలి అనేది, నా పిల్లల చదువులు చివరి దశలో ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ఉద్యోగాలు తెచ్చుకొని పర్వాలేదు నాన్న అమ్మ ఇంత అన్నం పెడతాము అంటే ఓకే. అలానే నేనేమి ఆశించట్లా. సృష్టి ఏం చేస్తుందో, నేచర్ ఏం చేస్తుందో, ఎడు తీసుకెళ్తుందో చూద్దాం. జీవితం అనేది ఎప్పుడు అలా ఒక ప్రవాహం ప్రయాణిస్తూ ఉంటుంది. నదీ ప్రవాహం అనేక వంకర్లు తిరుగుతూ వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది. లైఫ్ ఎప్పుడు ప్రవాహమే. అలా నేను సిద్ధంగానే ఉన్నాను. ఒకవేళ అదేమి ఆదరించలేదనుకోండి, వాళ్ళనేమి ఇబ్బంది పెట్టను, అసలు వాళ్ళ జోలికి వెళ్ళను. వాళ్ళంతటా వాళ్ళు పర్వాలేదు పెడతాము అంటే తింటాను, ఎందుకంటే నా పిల్లలు కాబట్టి అక్కడ సిగ్గుపడేది ఏమి లేదు. బయట వాళ్ళు ఎవరి ముందు చేతులు చాపాల్సిన అవసరం లేదు. ఏముంది, ఏదో పని చేసుకున్నాం, ఉన్న దాంట్లోనే బతుకుదాం. అప్పుడు మళ్ళీ ఆలోచించి నాకు నిజంగా ఇబ్బంది వచ్చి నాకు జీవన భృతి అంటే తినటానికి గడవట్లేదు అనుకున్న రోజున ఏదో ఒక వృత్తి వ్యాపార ఉద్యోగాలు, అప్పుడు ఆ సమయంలో నేనేం చేయగలనంటే ఇప్పటికి నా వయసు 55 సంవత్సరాలు, ఉండటానికి ఇల్లు ఉంది, ఇబ్బంది ఏం లేదు, గడిచిపోతుంది ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా ఆ ఉన్న డబ్బు అయిపోద్ది, ఎందుకంటే సంపాదన లేనప్పుడు కూర్చొని తింటే అయిపోక ఏమవుతుంది అంటే. ఇది మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఇలా ఎవరైనా ఉపన్యాసాలు చెబుతుంటే, ఎవరైనా వేదికల మీద చెబుతుంటే, గురువులని మహాత్ములు వేరే వాళ్ళని చూసి వాళ్ళకి సమస్యలు ఏమి లేవు అనుకుంటారు. అందరికీ అన్ని సమస్యలు ఉన్నాయి, అందరికీ అన్ని సమస్యలే. జీవితం ఎప్పుడు ఎదుర్కోవటమే, మరణం వరకు ఇలాగే ఉంటుంది. చిట్ట చివరి సమస్య ఎప్పుడు తీరిపోద్ది అంటే మరణంతో తీరిపోద్ది. మనిషికి ముక్తి విముక్తి మరణమే. అప్పటి వరకు ఇలాగే ఉంటుంది జీవితం, ఎదుర్కొంటూ ఉండాల్సిందే. ప్రతిరోజు ఆకలేస్తుంది, ఆహారం తినాల్సిందే. అందుకని నేనే ప్రాధాన్యతగా ఉంటుంది. ఇప్పుడు నా ఆకలి నాకు తెలుస్తుంది, నా భార్యకి ఆకలి వేస్తుంది అనేది ఊహాత్మక విషయం, అనుభవంగా నాకు తెలియదు, ఆవిడికి తెలుస్తుంది. అలా ఎవరైనా కుటుంబ సభ్యులకి ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది, కోరికలు ఉంటాయి, వాళ్ళకి అనిపిస్తుంది అనేది నాకు అనిపిస్తుంది కాబట్టి నాకు తెలుసు. కానీ నాకు అనుభవం ఉండదు. కానీ నాది నాకు అనుభవం. నాది నాకు అనుభవం అయినప్పుడు నాకు ఆ అనుభవానికి సంబంధించినటువంటి భావన కలగగానే, ఆ కోరిక కలగగానే, ఆ అవసరం కలగగానే అది తీర్చుకోవాలనిపిస్తుంది. అందుకని నా అవసరాలకి, నా కోరికలకి, నా ఆలోచనలకి, నా భావాలకి, నా ఇష్టాలకి ఎవరు వ్యతిరేకంగా ఉన్నా, అంటే ఎక్కువ వ్యతిరేకంగా ఉండేది ఇంట్లో కుటుంబ సభ్యులుగా, బయట సంబంధ బాంధవ్యాలు తక్కువ కదా మనకు ఉండేది, వాళ్ళతో ఏముంటాయి. అలా ఉన్నవాళ్ళు బయట వాళ్ళైనా
వాళ్ళతో మనకి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అది అభిప్రాయ భేదములు అంతే, ఏం లేదు ఇక్కడ. అయితే ఇవి అర్థం చేసుకుంటే ఇందులో ఏం లేదు, నేను ఎలా అనుకుంటున్నానో వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. మరి దీనికి రెమెడీ ఏంటండి? రెమెడీ లేదు. రెమెడీ లేదని రామాయణం చెప్పింది. దీనికి రెమెడీ లేదు, జీవితం ఎలాగే ఉంటుంది అనేది రామాయణము. రామ ఆయనము, రామాయణము అంటే ఏంటో తెలుసా? రామ ప్లస్ ఆయనము, రామాయణము అంటే రాముడు నడిచిన మార్గము, రాముని జీవితం. అది దానికి ఇంకో పేరు కూడా ఉంది, సీతాచరితము. సీతమ్మ తల్లి యొక్క చరిత్ర, ఆవిడ నడిచిన మార్గం, ఆవిడ జీవితం ఎలా సాగింది. అందులో రామ సీత ఉంటే ఇంకేం ఉండవు చూడండి. ఎన్నో పాత్రలు ఉన్నాయి రామాయణంలో. కానీ జీవితంలో అత్యధికమైనటువంటి కష్టములు అనుభవించిన పాత్రలు, ఆ పాత్రలు రెండు, రాముడు సీతమ్మ తల్లి అనేటువంటి పాత్రలు. ఈ రోజు కూడా దైవాలుగా పూజింపబడుతున్న పాత్రలు. మనుషులుగా మనలాగానే జీవించారు. దైవత్వాన్ని ఆపాదించుకుని అసలు శ్రీరామచంద్రుడు గుడి లేని సందుండదు, ఊరుండదు. ఇక్కడ సీతారాములు అనేటువంటి అద్భుత పాత్రల నడక ద్వారా, అంటే దైవ పాత్రల నడక ద్వారా మనలాగానే జీవించారు. మొత్తం జీవితంలో హయ్యెస్ట్ కష్టాలన్నీ పడ్డారు. హయ్యెస్ట్. ఒక రాజ్యానికి రాజు కుటుంబ సభ్యులు పొమ్మంటే పోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఏం జరుగుతుంది కుటుంబాల్లో చెప్పండి? ఘర్షణలు ఇవేగా. ఆయన ఏం చేశారు? ఆయన బాధపడ్డారా? ఏం లేదు. అదే బాధ్యతలు అన్నాను ఇందాక. ఇప్పుడు నాతో ఎవరున్నారు? నా భార్య, నా పిల్లలు ఉన్నారు. వాళ్ళతో మనస్పర్ధలు లేవా అంటే ఉన్నాయి. కానీ నా బాధ్యతలుగా ఏం చేయాలి? వాళ్ళు సెటిల్ అవ్వలేదుగా. సెటిల్ అయితే నా పిల్లల్ని వదిలేయచ్చు, వాళ్ళే బతికేసుకుంటారు వాళ్ళ బతుకు. ఒకవేళ మనస్పర్ధలు ఉన్నాయి, ఇంకా నా భార్యను చూసేవాళ్ళు ఎవరు లేరు, దిక్కు లేదు, నేనే చూడాలి. అసలు మనుషులు లేరు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ అమ్మగారు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, ఆవిడని కూడా మేమే చూస్తున్నాం, ఆవిడ మా ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు మరి నా భార్య నాకు విరోధంగా, అంటే వైరుధ్యంగా ఇంకో మాట మాట్లాడినా, విభేదంగా మాట్లాడినా ఎప్పుడూ విభేదంగానే ఉంటుంది. నాలా ఆవిడ ఎందుకు ఆలోచిస్తుంది, ఆవిడ నేనెందుకు ఆలోచిస్తాను. కానీ జస్ట్ 55 ఏళ్ల జీవితం, పొడుగు జీవితం, ఎంతో కాలం అయిపోయింది. ఇది ఇలాగే ఉంటుంది ఎప్పటికీ. ఎవరి ఆలోచన వాళ్ళకే ఉంటుంది, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఆవిడ ఒక రకం కూర తింటే నేను ఒక రకం కూర తింటాను. అంటే నా సొద చెప్పుకుందామని కాదు, అందరి సొద ఇంతే. అవి మాకు లేవు అనుకోబాకండి. నేను ఇప్పుడు ఈ మాటలు చెబుతున్నా, ఈ ఉపన్యాసాలు చెబుతున్నా, ఏదో ఈ ఆధ్యాత్మిక చదువు అని మాట్లాడుతున్నానని నాకు రుచులు తెలీదా? నాకు భావాలు ఉండవా? భావోద్వేగాలు ఉండవా? అసలు లేకపోతే ఇది కూడా చెప్పలేను. నేను ఇది కూడా చెప్పాలనిపించదు. ఓ బండరాయిలాగా అయిపోయి ఇలా చెబుతున్నాను అని నేనైనా, చెబుతున్నారని ఎవరైనా చెబుతున్నారంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయని అర్థం. కానీ నాలా అంటే నేను తినే కూరలు వాళ్ళు ఎందుకు తింటారు, నేను ఆలోచించినట్టు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు, నాకు ఉన్న ఇష్టాలు వాళ్ళకి ఎందుకు ఉంటాయి? ప్రతి మనిషికి ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. అసలు స్త్రీ శరీరమే వేరు, పురుష శరీరమే వేరు. కానీ మరి బ్రతకాలిగా. మేమిద్దరం కలిసి ఉండకపోతే, విడిపోతే, అంటే కోపం వచ్చింది చాలాసార్లు అనిపించింది విడిపోద్దామని. మరి పిల్లలు ఏమవుతారు? కాబట్టి కుటుంబం, బంధం, బాంధవ్యాలు వేసింది ఇందుకే. మరి పిల్లల్ని ఎవరు పెంచుతారు? ఇప్పుడు వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు అటు ఇటు కాకుండా పోతారుగా సమాజంలో. ఈ విఘ్నత లేని వాళ్ళు విడిపోతున్నారు. విడిపోవట్లేదంటే విడిపోతున్నారు. నా అహంకారమే మాకు ముఖ్యం, మా సుఖమే మాకు ముఖ్యం, వాటిని మేము సర్దుకోలేము అన్నవాళ్ళు పిల్లల్ని ఎవరో ఒకళ్ళ వైపు వదిలేసుకుని పిల్లల మీద అభిమానం ఉన్నవాళ్ళు ఎవరో పిల్లల్ని పెట్టుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు విడిపోయి ఇంకొకళ్ళతో వెళ్తున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ప్రపంచంలో. అది ఎవరు విఘ్నత వాళ్ళది. తప్పు రైట్ ఏం లేదు ఇక్కడ. ఓ కొట్టుకుంటా రోజు కలిసి ఉండడం ఎందుకు అనుకున్న వాళ్ళు అలా ఉన్నారు. అక్కడ శ్రీరామచంద్రుడికి పవర్ స్ట్రగుల్ వచ్చింది. రాజ్యాధికారం కుటుంబంలోనే వచ్చింది. బాహ్యంలో ఏ బాధ లేదు అక్కడ. సరే గొడవలు ఎందుకు, నా కుటుంబ సభ్యులైనా ఆయన తన బాధ్యత అయిన భార్యను తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన బాధ్యత కాబట్టి, ఆవిడ కూడా బాధ్యత భర్తతో ఉండడం కాబట్టి, అది మానవ సమూహం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ కాబట్టి ఆవిడ కూడా నేను మీతో వచ్చేస్తానని వెళ్ళిపోయారు.
సరే, ఏదో మంచికి సహకరించే వాళ్ళు కొంతమంది ఎప్పుడూ ఉంటారు, చెడుకు సహకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని ఒక్క లక్ష్మణుడు రాముడితో పాటు వెళ్ళాడు. చెడుకు సహకారమా విషయమని కాదు, ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తారుగా, కాబట్టి అక్కడ జీవించారు. మంచికి సహకరించే లక్ష్మణుడు రాముడితో పాటు వెళ్ళిపోయాడు. అయ్యా, నీకు కష్టమైన బాధ అయినా నేను నీకు సహకరిస్తానని. అందుకని మంచికి సహకరించే వాళ్ళు ఉంటారు ఎప్పుడు. అలా సహకరించిన వాళ్ళలోనే మంచికి సహకరించి రాముడి దగ్గర ఉండిపోయిన ఆయన హనుమంతుడు. మిగిలిన వాళ్ళు వచ్చి సహకరించి వెళ్ళిపోయారు, సుగ్రీవుడు వీళ్ళందరూ. ఆయన ఉండిపోయాడు. అందుకని సీత, రామ, లక్ష్మణ, హనుమ సమేత ఆలయాలు ఉంటాయి. మళ్ళీ ప్రత్యేకంగా హనుమంతుడికి ఆలయాలు ఉంటాయి. ఎందుకని హనుమంతుడు కుటుంబంలోని వ్యక్తి కాదు, బయట వ్యక్తి. అటువంటి వ్యక్తి రాముడి కోసం సర్వస్వము త్యాగము చేసి నేననేది ఏమీ లేకుండా సహాయం చేశాడు ఆయన. హనుమంతుడు అసలు ఏమీ ఆశించలేదు రాముడి నుంచి. రాముడికి నిరంతరం సహాయపడటం, రామ కార్యాలు చేయటమే తప్ప హనుమంతుడు స్వయంగా కోరుకున్నది ఏమీ లేదు. అందుకని హనుమంతుడికి సపరేట్ ఆలయాలు కూడా నిర్మించారు. ఇటువంటి స్వభావం ఉండాలి మనుషులకి, ఏమి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకి కేవలం వాళ్ళ మేలు కోసం పనిచేయటమే. అటువంటి వాడు హనుమంతుడు. ఆయనకి అందుకని విడిగా ఆలయాలు ఉంటాయి. లక్ష్మణుడికి విడిగా ఆలయాలు ఉండవు. ఎందుకని లక్ష్మణుడు కుటుంబ సభ్యుడు, తమ్ముడే. తమ్ముడు అన్నానికి వెళ్ళటం పెద్ద విశేషమైంది నా వాళ్ళు అనుకున్నప్పుడు మనం సమర్థిస్తాం, వెళ్తాం. మొత్తంగా చూసినప్పుడు సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామితో కూడిన ఆలయాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి పాదాల దగ్గర మోకరిల్లి ఉంటాడు. లక్ష్మణుడు కుటుంబ సభ్యుడు కాబట్టి రాముడి పక్కన సమానంగా నుంచొని ఉంటాడు. ఇవన్నీ కూడా మన జీవితాలకు ప్రతిబింబాలు. కానీ వాళ్ళు అడవుల్లో ఎన్ని బాధలు పడ్డారు. అసలు ఏమీ లేదు, అడవిలోకి వెళ్ళి ఆ చెట్లు కొట్టుకొని ఏదో నివాసం ఏర్పరుచుకొని మళ్ళీ మొదటి నుంచి జీరో నుంచి జీవితం ప్రారంభించి అక్కడ దొరికిన కందమూలాలు తిని బతికారు వాళ్ళు. అక్కడికి వెళ్తే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మళ్ళీ ఊరుకుంటారా రోడ్డు మీద జనం అంటే? ఊరుకోరుగా. మనకైనా ఉంటాయి ఇప్పుడు సామాజిక సమస్యలు అంటారు వాటిని. కుటుంబ సమస్యలు దాటితే సామాజిక సమస్యలు. కుటుంబంలో ఇప్పుడు శ్రీరామచంద్రుడు అడవికి ఎందుకు వెళ్ళిపోయింది? ఆర్థికం కోసమే. ఆర్థికమే పవర్ స్ట్రగుల్. అది రాజ్యం, రాజ్యపీఠం మొత్తం ఆర్థికమే. అలా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అంతకంటే గొప్పగా రామాయణాన్ని ఇంకా మనకి ఎప్పుడు త్రేతాయుగం, సుమారుగా 35,000 సంవత్సరాల వెనక కాలం అని చెబుతారు. అప్పుడే ఈ కథని మనకు చెప్పారు. అప్పటికే దేశకాలాల్లో అన్ని మనుషులు, అంటే అప్పటికే అని కాదు, మనుషులు ఎప్పుడూ ఇలాగే ఉంటారు. రాతి యుగం నుంచి మనిషి అలాగే ఉన్నాడు, ఇంకా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. కానీ ఎవరికైనా నేను ప్రాధాన్యత. అక్కడ మనం ఎలా జీవించాలి అనేది మన ముందు వాళ్ళు ఎలా జీవించారు అని కొన్ని ఉదాహరణలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ ఉదాహరణలు చెప్పిన విధానాలలో ఏర్పడినవి మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు. ఇవన్నీ మానవ జాతికి చెప్పబడినటువంటి ఇంతకు ముందు బ్రతికినటువంటి మహనీయుల చరిత్రలే మనకి దైవత్వంగా, దేవుళ్ళుగా, మతాలుగా, మార్గాలుగా ఏర్పడినాయి అంతే. కానీ మన అందరం మనుషులు. మతాలు మనం వేరు చేయకూడదు, దేవుళ్ళు మనం వేరు చేయకూడదు, దేవతలు మనం వేరు చేయకూడదు, మార్గాలు ఇవేమి మన ఆధ్యాత్మికత, భక్తి, మానవ జాతిని ముక్కలు ముక్కలుగా వేరు చేయకూడదు. అవి వేరువేరుగా అనేక చోట్ల అనేక రకాలుగా చెప్పబడిన మార్గాలు. అవి కూడా దేశకాల పరిస్థితులు. సుమారుగా 200 దేశాలు దాకా ఉన్నాయి. ఎక్కడెక్కడో విసిరివేయబడినట్టు ఉంటాయి దేశాలు. సముద్రాలకు అవతలు ఉంటాయి, ఎక్కడెక్కడో ఉంటాయి. అక్కడ నాగరికతలను బట్టి, అక్కడ భౌగోళిక పరిస్థితులను బట్టి, అక్కడ మానవులకు అందించినటువంటి జ్ఞాన బోధలు, పూర్వ చరిత్రలు, మనుషులకి ఇలా జరిగింది, మనుషులు ఇలా దుర్మార్గాలు చేశారు, మనుషులు ఇలా మంచిగా బతికారు, ఇలా సహించారు, ఇలా భరించారు, కొందరు ఇలా హింసించారు, శిక్షించారు అనే వాటిని అందించి ఇలా మంచిగా బతకండి అని చెప్పింది మతమైంది, మార్గమైంది. అందులో మంచిగా జీవించిన వాళ్ళు ఆరాధ్య దైవాలు అయ్యారు, దేవుళ్ళు అయ్యారు, దేవతలు అయ్యారు, విధానాలైన, పద్ధతులైన. అది మానవులకు బోధే తప్ప మానవులు విడిపోవటానికి కాదు. మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు. ఆ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు తెలిసిందంటే మన కాలంలో, మనం జీవించిన కాలంలో, మనం నివసిస్తున్న ప్రదేశంలో మనకు బాగా తెలిసినటువంటివి రామాయణ మహాభారతాలు. అవి నిజంగా జరిగినవి, ఇతిహాసములు అంటారు. ఇతి అంటే ఇది, ఇతిహాసం అన్నప్పుడు ఇది ఇలాగే జరిగినది అని. ఇతిహాసం అనే సంస్కృత పదం నుంచి వచ్చినాయి. మనం ఇప్పుడు వాడుక భాష తెలుగులో మాట్లాడుకుంటున్నాం. అప్పుడు సంస్కృత భాష ఉంది,
భాషలు కూడా కాలాంతరంలో బోల్డ్ భాషలు రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడు మనకు స్టేట్కో భాష ఉంది, మళ్ళీ ఒకే భాషను అనేక రకాల ప్రాసలతో యాసలతో మాట్లాడతారు వివిధ ప్రాంతాల్లో. అవి భౌగోళిక మార్పుల్లో ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగింది రామాయణం? ఏమీ లేదు, మొత్తం పవర్ స్ట్రగుల్, సంపదల కోసమే, అభిప్రాయ భేదములే. ఇవే అందరికీ ఉండేది, అన్ని చోట్ల ఉండేది. స్థాయిలు తేడా ఉంటాయి అంతే. హైయెస్ట్లో మనకు చూపించారు. మళ్ళీ అక్కడ అడవికి వెళ్ళి వాళ్ళు అన్ని పాటలు పెడుతుంటే శ్రీరామచంద్రుడు భార్యను ఎవరు ఎత్తుకుపోయారు. మళ్ళీ సామాజిక సమస్యలు, అక్కడ భార్యను ఎత్తుకుపోవటం అవ్వచ్చు, మనకు ఇంకో రకం అవ్వచ్చు, గొడవలు ఏదో వస్తానే ఉంటాయి రోడ్డు మీదకి వెళ్తే. మానవ సమూహాల్లో ఉన్నప్పుడు మళ్ళీ చెబుతున్నా, ఎవరికైనా నేను ప్రాధాన్యత. ఆ నేను నుంచే నాది నా వాళ్ళు వస్తుంది. నేను లేకపోతే నాది లేదు, నా వాళ్ళు లేదు, అసలు ఈ ప్రపంచమే లేదు. దానికి మేము నిద్రే సాక్ష్యం. మరణాన్ని ఊహించుకోక్కర్లేవరు. నిద్రలో మనకు నేను లేదు, నాది లేదు, నా వాళ్ళు లేదు, ప్రపంచం లేదు, గుర్తు లేదు. మళ్ళీ మెలకువతో నేను మొదలవుతుంది. చూడండి, ముందు మొదలయ్యేది నేను, ఆ తర్వాత నాది, నావి, నా వాళ్ళు. మీరు వరుస చూసుకోవచ్చు. అందుకని వీళ్ళు ఇలా ఎందుకున్నారు కాదు, నేను మొదలైంది వాళ్ళకే. అందుకనే ఆ మొదలుతోనే ప్రవర్తిస్తారు. అందులో విచక్షణ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. కొంచెం నాది నా వాళ్ళను కూడా కలుపుకొని సర్దుబాటు. జీవితం మనం ఏర్పరుచుకున్న కుటుంబ వ్యవస్థ కేవలము సర్దుబాటు. ఎందుకని సర్దుబాటు అంటే, జంతువుల్లా కాట్లాడుకోకుండా, పోట్లాడుకోకుండా, జంతు ప్రవర్తనతో బలవంతుడిదే. జంతు ప్రవర్తన అంటే ఏమీ లేదు, బలవంతుడిదే రాజ్యం. ఎవరికి ఎలా కుదిరితే తెలివిగా, అంటే తెలివి బలమా, శారీరక బలమా, ఆర్థిక బలమా, అంగ బలమా అనేది సాగుదలలో సాగుద్ది. అలా ఉండకుండా బాధ్యతాయుతమైనటువంటి ధర్మము మనమే పెట్టుకున్నాం. ధర్మం మనం పెట్టుకున్నాం, మర్చిపోబాకండి. మానవ ధర్మాలు మానవులే పెట్టుకున్నారు. అందుకని జంతువులకి ధర్మం ఉండదు, వాటికి పాపపుణ్యాలు ఉండవు. పాపపుణ్యాలు మానవులకే ఉంటాయి. ఎందుకని ధర్మం అనేటువంటి ఒక విధానం, పద్ధతి పెట్టుకున్నాం కాబట్టి పద్ధతి ప్రకారం జీవించాలి. అలా రామచంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఒక మాట కోసం సత్యహరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. చక్రవర్తి అయినటువంటి సత్యహరిశ్చంద్రుడు నేను ఆడిన మాట తప్పను అనే దానికోసం సర్వస్వము కోల్పోయి భార్య పిల్లల్ని పని మనుషుల కింద అమ్మేసుకొని అక్కడి నుంచి కాటి కాపరి ఉద్యోగం చేశాడు. అంటే ఏంటి, జీవితాలలో వచ్చిన ఘర్షణలు. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పుడు కథ మనం చెప్పుకుంటున్నాం, కథ కాదు. ఒక జీవితకాలం ఆయన ఎన్ని బాధలు పడ్డాడో చూడండి. ఆయనకి అవి పరీక్షలు అన్నారు. సింపుల్గా పరీక్షలు అంటే అలాగండి. జీవితం ఎంత కష్టమైంది. ఇప్పుడు మనకు ఆ సత్యహరిశ్చంద్రుడు అని పేరు తెచ్చుకోగలుగుతున్నామా? తెచ్చుకోలేము, ఎందుకంటే ఆచరించలేకగా. ఇవే జీవితాలు ఇలాగే ఉంటాయి. అలా మనకు కొన్ని ఉదాహరణలు అనేకం చెప్పారు. అలా మహాభారతం మొత్తం జరిగిందంతా ఘర్షణ, పవర్ స్ట్రగుల్, కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య. మామూలు యుద్ధం కాదు, కేవలం ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య. అన్నదమ్ములు ఏంటి, ఈ అన్నదమ్ములు కాదు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చుట్టూ బంధుమిత్రులు ఉన్నారు. మొత్తం మనకున్న దానికంటే కొంత 100 రెట్లు ఎక్కువ సమూహాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఘర్షణలను ఆపగలిగారు ఎవరన్నా? ఆపలేరు. ఎందుకంటే ఆ నేను ప్రధానం. వాడు అలాగే ఉంటాడు, నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉంటారు, ఎవరైనా అలాగే ఉంటారు. మీరు ఇప్పుడు అలా ఎందుకున్నారు? నా కుటుంబ సభ్యులు, నా భర్త, నా భార్య, నా పిల్లలు ప్రశ్నించిన మీరైనా, చెబుతున్న నేనైనా, వింటున్న ఎవరైనా, అంటే నేను ప్రధానం. నేను ప్రధానమైనప్పుడు నా ఆలోచన ప్రధానం, నా అభిరుచి ప్రధానం, నా అవసరం ప్రధానం, నా కోరిక ప్రధానం. నా ఆలోచన తీరే నాకు స్పష్టంగా నిజం అనిపిస్తుంది, కావాలనిపిస్తుంది, ఇప్పుడు ఇదే చేయాలనిపిస్తుంది, ఇదే సత్యం అనిపిస్తుంది, ఇలాగే ఉండాలనిపిస్తుంది, ఇదే మంచి అనిపిస్తుంది, ఇదే మేలు అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. అదే జ్ఞానం అంటే. ఇలాగే ఉంటుంది ఎవరికైనా, దొంగకైనా అలాగే ఉంటుంది, పోలీసుకైనా అలాగే ఉంటుంది, ఎవరికైనా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు పోలీసు వృత్తి ఎన్నుకున్నాడు కనుక దొంగ తప్పని ఆయన అనుకొని దొంగను పట్టుకొని శిక్షలని మనం పెట్టుకున్నాం మానవ ధర్మంలో. కానీ దొంగ వృత్తిని ఎన్నుకున్నప్పుడు ఆయన అది కరెక్ట్ అనే ఎన్నుకున్నాడు. ఎందుకంటే నేను పని చేయను, నాకు పని చేయటం ఇష్టం లేదు, ఆ పని చేసినా నాకు వచ్చే కూలీ డబ్బులు సరిపోవు. కొంతమంది కోటేశ్వరులుగా బతుకుతారా, కొంతమంది మామూలుగా బతుకుతారా? మేము కూలీ పని చేసుకొని కష్టపడాలా, ఇబ్బందులు పడాలా, బాధలు పడాలా?
లేదు అలా సంపాదించిన వాళ్ళ దగ్గర కొట్టేసి బతుకుతాను, ఇదే ధర్మం, తన ధర్మం తాను రాసేసుకున్నాడు. అయితే అది ప్రాపంచిక ధర్మాల్లో మానవ సమూహం నిర్ణయించిన ధర్మం కాదు కాబట్టి, అది సొంతగా రాసుకున్న దొంగ ధర్మం కాబట్టి, మోస ధర్మం కాబట్టి, అన్యాయ ధర్మం కాబట్టి, ఇలా ఎవరైనా అవినీతి పరులు, మోసగాళ్ళు, లంచగొండులు, ఎక్కడైనా ప్రపంచంలో తప్పులు, వాళ్ళు ఇండివిజువల్గా రాసుకున్న ధర్మాలు, ఆ నేనులు రాసుకున్న ధర్మాలు కాబట్టి సామూహిక ధర్మం వాళ్ళని శిక్షిస్తుంది. పోలీసుల రూపంలో, కోర్టుల రూపంలో అది దొరికినప్పుడు, నిరూపించబడినప్పుడు. ఇదంతా ఒక ఏర్పాటు. కానీ దీనికి ప్రాధాన్యత నేను, అది ఎప్పుడు మర్చిపోబాకండి. అందుకని వాళ్ళు అలా ఎందుకున్నారంటే వాళ్ళకి అలాగే తెలుసు, అలా ఉండటం వాళ్ళకి ఇష్టం. మరి మా పరిస్థితి ఏమైపోద్ది, వీళ్ళకి చెప్పాలా చెప్పొద్దా అంటే చెబుతున్నారు ఆల్రెడీ. మీరు చెబుతుంటే వాళ్ళు వింటలేదు, ఇంకా చెప్పాలా చెప్పొద్దేంటి, వింటే మీరే చెప్పేసేవాళ్ళు. మీరు విన్నంతకాలం చెప్పే ఉంటారు, వినటల్లా చెబుతుంటే ఘర్షణలు అవుతున్నాయి. ఆ ఘర్షణలు భరించలేక ప్రశ్న పుట్టింది. అసలు ఆధ్యాత్మికత వైపు చూసి ఇటువంటి వినేవాళ్ళందరం కూడా, అంటే చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అందరూ కూడా ఈ ఘర్షణలకు లోనైన వాళ్ళే భక్తి వైపు, ఆధ్యాత్మికత వైపు, భగవంతుడి వైపు చూసి తత్వాన్ని తెలుసుకొని మనసును స్వాంతన పరుచుకొని జీవించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది మ్యాక్సిమం 99% సత్యం. ఎక్కడో 1% అన్వేషకులుగా వెళ్తూ ఉంటారు ఇదేంటని. కానీ అసలు ఘర్షణ లేని మనిషి ఉండడు ప్రపంచంలో. ఎందుకనంటే ఎవరికాళ్ళకి నేను ఇండివిజువల్ అయినప్పుడు, నా ఆలోచన నాదైనప్పుడు, నా కోరిక నాదైనప్పుడు, నా ఇష్టం నాదైనప్పుడు, నా అనుభవం మాత్రమే నాకు తెలుస్తున్నప్పుడు. ఇప్పుడు నా కుమారుడు ఏదో ఆలోచిస్తున్నాడు, అతను ఏమనుకుంటున్నాడు, తన నేనులోంచి తను ఆలోచించుకుంటున్నాడు. చిన్నపిల్లవాడు కావచ్చు, నా కుమారుడు కావచ్చు, అతనికి నాకు ఒక 25-30 ఏళ్ళ డిఫరెన్స్ ఉండొచ్చు. నా కుమార్తె కావచ్చు, ఆమెకి నాకు ఒక 25-30 ఏళ్ళ డిఫరెన్స్ ఉండొచ్చు. నా భార్య కావచ్చు, ఆవిడకంటే నేను ఒక 5-10 ఏళ్ళు పెద్దవాడిని కావచ్చు. ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ బంధమైనా కావచ్చు, చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. కానీ ఎవరి నేనులోంచి వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళకి అది సత్యము. లేదండి నేను చెబుతుంది సత్యం, ఇది తినకూడదు, తింటే నీ ఆరోగ్యం పోద్దని చెబుతున్నాను, నేను వాళ్ళ మేలు కోసమే చెబుతున్నాను, వాళ్ళు వెంటలేదని మనం తల గోడకేసి కొట్టుకున్నా అది మన తలలోని సత్యం. గోడకు కూడా అర్థం కాదు, మన తల పగులుద్ది అంతే. నా తల పగిలిన వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదని మనకు అనిపిస్తూ ఉంటుంది తప్ప వాళ్ళకి అనిపించదు. ఎందుకని వాళ్ళకి అనిపించిందే వాళ్ళు చేస్తున్నారు. అలాగే ప్రశ్న అడిగిన మీరైనా, చెబుతున్న నేనైనా, వింటున్న ఎవరైనా, అసలు ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుంది అంటే మనం ఆల్రెడీ అన్ని ప్రయత్నాలు చేసేసాం. మనం చెబితే వాళ్ళు వింటే చెప్పేసేవాళ్ళంగా, మనం చెబుతున్న వాళ్ళు వింటలేదు. ఇది ఎలాగే సాగుతుంది, గొడవలు అవుతున్నాయి, ఘర్షణలు అవుతున్నాయి, నిస్సహాయులు అయ్యాం. ఇలా అయితే కుటుంబ జీవితాలు పాడైపోతాయా? ఇప్పుడు ఈ ఘర్షణలు పడే బదులు చెప్పడం బెటరా, చెప్పకుండా ఉండటం బెటరా అంటే మీకున్న ఆప్షన్ చెప్పకుండా ఉండటమే. అప్పుడే ప్రశ్న వస్తుంది. చెప్పగలిగినప్పుడు ప్రశ్న రాదు. మీరు ప్రయత్నం చేసి ఉంటారు గ్యారంటీగా. అందరం ప్రయత్నం చేసి విఫలమైన చోట ప్రశ్న పుట్టుద్ది, ఇప్పుడు ఏం చేయాలని కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, చెబుతుంటే వింటే సౌమ్యతగా చెప్పండి, ఘర్షణ లేకుండా. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయండి, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయండి. అది కూడా మీది కరెక్ట్ అనుకుంటే. ఏంటి ఎదుటి వాళ్ళది గాఢమైన తప్పని మీకు అనిపిస్తే కాదు. కొంతమంది సామాజిక అంటే భయాలు ఉంటాయి. ఇప్పుడు బిజినెస్ పెడతానంటే చాలా మంది తల్లిదండ్రులు వద్దంటారు పిల్లల్ని. ఎందుకంటే ఉన్నతపాటు చేస్తావని. ఉన్నతపాటు చేస్తావు, వద్దు, దీన్ని ఇలా ఉంచి నువ్వేదో ఒకటి చేసి సంపాదించంటారు. దీన్ని భద్రంగా ఇలా ఉన్నాయి, పోనవబాకంటారు. అక్కడ అందరికీ ఘర్షణలు వస్తుంటాయి. కానీ ఉన్నత పెట్టి బిజినెస్ చేస్తేనే సంపాదించడం కుదురుతుంది. అసలు లేదా ఎలా కుదురుతుంది? బిజినెస్ చేయాలంటే ముందు పెట్టుబడి పెట్టాలిగా. ఆ పెట్టుబడి అనేది ఉన్నది పోద్దేమో నీళ్ళకి భయంగా ఉంటుంది. కాదు, ఇది పెట్టి సంపాదిస్తానని వాళ్ళకి నమ్మకంగా ఉంటుంది. అలా జీవితంలో అనేక విషయాలు ఎలా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పానండి. ఎప్పటికీ ఆ నేనుకి అర్థమైంది ఈ నేనుకి అర్థం అవ్వదు, ఈ నేనుకి అర్థమైంది ఆ నేనుకి అర్థం అవ్వదు. జస్ట్ చావటమే. అది కూడా ఘర్షణలు వస్తుంటే ఆపేయటమే. ఎందుకని? మళ్ళీ ఇక్కడ మనతో అయిపోవాలి సూత్రం. మనం మన కుటుంబం వరకే ఆలోచిస్తున్నాం. మన కుటుంబం, నేను ఏం చేయగలను, వాళ్ళు ఏం చేస్తున్నారు, నేనేం చేయాలనుకుంటున్నాను, ఎలా చేస్తే బాగుండు అనుకుంటున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతవరకు మనం ఆలోచించేది. కానీ మనందరికీ సామూహిక కర్మలు ఉన్నాయి. ఒక సమూహంగా మనం కలిసిన దానికి సామూహిక కర్మలు ఉన్నాయి. బుద్ధి కర్మానుసరిణి.
మీరు ఎన్ని చెప్పినా, నేనెన్ని చెప్పినా, ఎవరెన్ని చెప్పినా, మీరు వాళ్ళకి చెప్పినా, వాళ్ళు మీకు చెప్పినా, మీ అందరూ నాకు చెప్పినా, నేను మీకు చెప్పినా, ఇండివిజువల్గా వచ్చేటప్పటికి బుద్ధి కర్మానుసరినే. నాకు ఎంతమంది ఎన్ని రకాలుగా చెబుతున్నా, నా సొంత వాళ్ళు కావచ్చు, నా బయట వాళ్ళు కావచ్చు, నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, నా శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరు ఎన్ని చెబుతున్నా, నేను ఏమి చేయాలనుకుంటున్నానో, నా బుద్ధి ఏమి చేయాలని బలంగా ప్రేరేపిస్తుందో అది నా బుద్ధి కర్మానుసరినే సూత్రము, సృష్టి సూత్రం. అది నేను చేసినటువంటి గత కర్మల ఫలితముగా నేను భవిష్యత్తులో అనుభవించవలసినది సుఖమైతే ఆ విధమైనటువంటి సుఖములు అందేటువంటి ప్రయత్నించే విధముగా నా బుద్ధి పనిచేస్తుంది, బుద్ధి స్ఫురణ వస్తుంది. బుద్ధి కర్మానుసరణ అంటే అటువంటి పనులు చేస్తాను. ఒకవేళ నేను అనుభవించవలసినది దుఃఖమే అయితే నాకు నేనే హాని చేసుకుని నష్టపోయి కష్టపడి ఇబ్బంది పడి దుఃఖములు తెచ్చుకునేలా నా బుద్ధే నన్ను అటు నడిపిస్తూ ఉంటుంది. అందుకని బుద్ధి కర్మానుసరినే. మనలో బుద్ధి రూపంలో ఉన్న ఒక స్ఫురణ కలుగుతూ ఉంటుంది. చూడండి, ఎవరికాళ్ళకు చూసుకోండి ఒక స్ఫురణ. ఇప్పుడు మీ అబ్బాయి అది చేస్తున్నాడు, ఇప్పుడు ఈ ప్రశ్న వేసినప్పుడు కూడా మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు ఇలా ఉంటేనేగా, లేదా అందరూ, మనకేమనిపిస్తుంది? ఒక స్ఫురణ కలుగుతుంది. వాళ్ళు అలా ఉండకుండా ఉంటే, వాళ్ళు అలా చేయకుండా ఉంటే, వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, దీనివల్ల కుటుంబ స్థితిగతులు పాడైపోతాయి, ఆర్థిక స్థితులు దెబ్బతింటాయి, సామాజిక మూలాలు దెబ్బతింటాయి, సమస్యలు వస్తాయి అనిపిస్తుంది. అది స్ఫురణ. అనిపించటమే స్ఫురణ. ఓ స్ఫురణ కలుగుతుంది, అందరికీ ఆ స్ఫురణ కలుగుతుంది. ఆ స్ఫురణ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది పట్టుకోండి మీరు ఒకసారి. మీలో మీకు కలిగే స్ఫురణ. మీరు ఏం ఆలోచిస్తారో ఒక 5 నిమిషాలకి చెప్పగలరా? ఒక 5 నిమిషాల తర్వాత మీకు వచ్చే ఆలోచన మీరు పట్టుకోగలరా? మీకు తెలుసా? నాకైతే తెలియదు, మీరు కూడా చూసుకొని తెలియదు. మనకి స్ఫురణ వస్తుంది అంతే. అప్పటికే స్ఫురణ ఆ విషయాన్ని బట్టి, ఆ ప్రదేశాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, ఆ మనుషుల్ని బట్టి మనకు ఒక స్ఫురణ కలుగుతుంది. ఆ స్ఫురణే ఆలోచనగా బయటికి చెబుతూ ఉంటాం. ఈ ఆలోచనకు ముందు దాని పేరు స్ఫురణ. స్ఫురిస్తుంది, అనిపిస్తుంది. స్ఫురించినది పూర్తిగా మనకు అర్థమైనప్పుడు ఆలోచన. నాకు ఇటువంటి ఆలోచన వచ్చింది, ఇటువంటి కోరిక కలిగింది, ఇటువంటి భావం వచ్చింది, ఈ పని చేయాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అదే బుద్ధి కర్మానుసరినే. ఆ స్ఫురణ కలుగుతుంది, అది మన్నాడు తీసుకుపోతూ ఉంటుంది. ఈ స్ఫురణకి మూల బిందువు ఏంటి? కేంద్ర బిందువు ఏంటి? స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రాణశక్తిలో పుడుతుంది. ఈ ప్రాణశక్తి ఏంటి అంటే అదే అనంత ఆత్మశక్తి, విశ్వశక్తి. దాన్నే దేవుడు, దేవత అన్నాం. అదే దైవశక్తి. దైవశక్తి మనకు అర్థం కానప్పుడు అర్థం చేసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మానవ రూపం దేవుడు, దేవత, మతం, విధానం, పద్ధతి. సరే, అటుని పక్కన పెట్టండి. ఆ స్ఫురణ మనలోనే కలుగుతుంది. అది ఎక్కడి నుంచి కలుగుతుందో మనకు తెలియదు. కానీ స్ఫురణ మనకు ఎక్కడి నుంచి తెలుసు అంటే స్ఫురించడం నుంచి తెలుసు. స్ఫురించినప్పుడు తెలుసు. స్ఫురించినది పూర్తిగా భావరూపంలోకి మారినప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది అనేది తెలుస్తుంది. అదే నా ఆలోచన, నా భావం. అది మన చేత మాట్లాడేస్తుంది, క్రియలు చేయిస్తుంది, పనులు చేయిస్తుంది. అదే బుద్ధి కర్మానుసరినే. అంటే స్ఫురణకి ముందు, స్ఫురణకి కింద, స్ఫురణ మూలంలో, భావ మూలంలో, ఆలోచన మూలంలో, భావం స్ఫురించడానికి ముందు అక్కడ ఉన్నది శక్తి. ఆ శక్తిలోంచి స్ఫురణ వస్తేనే తెలుస్తుంది. శక్తి తెలియట్లా. అంటే సముద్రం నిశ్చలంగా ఉంది, అనంత సముద్రం. అందులో ఒక కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఒక కెరటం ముందుకు వచ్చింది, వెనక్కి వెళ్ళింది, మళ్ళీ దాని వెనక ఇంకో కెరటం ముందుకు వచ్చింది, వెనక్కి వెళ్తుంది, దాని వెనక ఇంకో కెరటం వస్తుంది, వెళ్తుంది. కెరటాలు కదులుతున్నాయి, అది తెలుస్తుంది మనకి. ఇలా కెరటాలు కదిలినట్టుగా అనంత సముద్రం వెనకాల ఎలా నిశ్చలంగా ఉందో అలా మనలో శక్తి నిశ్చలంగా ఉంది, ప్రాణశక్తి. అందులో కెరటం కదిలినట్టుగా ఒక స్ఫురణ కదులుతుంది. ఈ ప్రాణశక్తే మొత్తం విశ్వశక్తి. దాన్ని మహాత్ములు కనుక్కున్నారు. దీన్ని ఇక్కడ ఈ శీర్షికలో చర్చించట్లేదు, ఎందుకంటే అనేక శీర్షికల్లో మాట్లాడుకున్నాం. మళ్ళీ భవిష్యత్తులో కూడా అదే మాట్లాడుకుంటాం మనం. ఎందుకంటే అది నేను అదే అని తెలుసుకునే వరకు అది మాట్లాడుకుంటూ ఉండాల్సిందే, వింటూ ఉండాల్సిందే, చెప్పుకుంటూ ఉండాల్సిందే. దాన్ని మోక్షం అన్నారు, ఆత్మసాక్షాత్కారం అన్నారు. నేను ఆ శక్తిని తెలుసుకోవడమే అంతిమం అయిపోయింది. అయితే ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటుంది పర్సనల్, కుటుంబ విషయం, శరీర సంబంధిత వ్యక్తిగత విషయం.
ఈ స్ఫురణ ఎందుకు కలుగుతుంది, ఎలా కలుగుతుంది అంటే ఏంటంటే బుద్ధి కర్మానుసరిణి. అంటే ఎందుకు చెబుతున్నాను ఎలా అంటే, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను చెప్పాలా వద్దా, నేను నా కొడుకుని కూతురునో నా భర్తనో భార్యనో మా అన్ననో తమ్ముడినో నా తల్లినో తండ్రినో నా మిత్రుడినో నేను మార్చగలనా మార్చలేనా, విశ్వప్రయత్నం చేస్తున్నా, వీళ్ళు ఎలాగే ఎందుకుంటున్నారు, నేను ఎంత ప్రయత్నించినా వీళ్ళు మారరేంటి అని మనకు అనిపిస్తుంటే ఎదుటోళ్ళు సేమ్ మననే అలాగే అనుకుంటా ఉంటారు. ఎందుకు వీళ్ళు మా వెనకబడి మా ప్రాణాలు చేస్తున్నారు, ఇలా ప్రాణాలు చేస్తున్నారు ఏంటని వాళ్ళకి స్ఫురిస్తుంది. ఇది ఎందుకు, ఈ స్ఫురణ మూలాలు ఏంటి మనలో కానీ ఎవరిలోనే అంటే మన గత కర్మలు, మనం చేసినటువంటి గత కర్మలు. పూర్వకృత పాపం వ్యాధి రూపేణ బాధితే అన్నారు మహాత్ములు. వ్యాధి అంటే అనారోగ్యాలు ఒక్కటని కాదు అర్థం. అక్కడ వ్యాధి అంటే నేను అనుభవించవలసినటువంటి కష్టములు ఎలా ఉన్నాయో ఆ కష్టముల వైపు నేను వెళ్ళేలా నన్ను ప్రోత్సహిస్తూ నేను పడవలసినటువంటి వాటి వైపు నన్ను తీసుకెళ్ళేది వ్యాధి. అంటే శారీరక వ్యాధి కావచ్చు, మానసిక వ్యాధి కావచ్చు, సామాజిక కష్టం కావచ్చు, ఆర్థిక కష్టం కావచ్చు, ఇబ్బందులు ఏవైనా వ్యాధులు అంటే మనకి బాధ సంతోషం లేనటువంటి స్థితి ఏది ఉందో, బాధ కలిగే స్థితి ఏది ఉందో, దుఃఖము కలిగే స్థితి ఏది ఉందో, అశాంతి కలిగే స్థితి ఏది ఉందో అదంతా కూడా వ్యాధి కిందకే వస్తుంది. ఇవన్నీ ఎలా అంటే పూర్వకృత పాపం వ్యాధి రూపేణ బాధిత. పాపం అంటే చెడు పనులు, చెడు పనుల యొక్క ఫలితము పాపము. అది విశ్వశక్తి అదే కనుక ఇప్పుడు పాపం అంటే ఎవరినో బాధ పెట్టాం, ఆ ఎవరెవరో వాళ్ళు విశ్వశక్తిలోళ్ళే, ఆకారం వేరుగా కనపడుతుంది కానీ వాళ్ళకి ఆధారం ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి ఏక విశ్వశక్తి. కాబట్టి విశ్వశక్తికి సమస్తం తెలుసు. విశ్వశక్తి సమస్తం తెలిసిన విశ్వశక్తి ఎక్కడ ఉంది, మనలో ప్రాణశక్తిగా ఉంది, ప్రతి వాళ్ళలో ప్రాణశక్తిగా ఉంది. విశ్వశక్తిగా ఏకంగానే ఉంది, ప్రతి వాళ్ళలో ప్రాణశక్తిగా ఉంది. కాబట్టి నా కర్మలన్నీ నా ప్రాణశక్తులు రికార్డు అయి ఉన్నాయి. నా కర్మలు నేను చేసినవన్నీ కూడా కర్మలు రికార్డు అయి ఉన్నాయి కనుక అది ఈ జన్మ, గత జన్మ, వెనక జన్మలా అంటే ఎన్ని జన్మల నుంచి అయినా అది కొనసాగవచ్చు ఆ కర్మ పూర్తి అవ్వకపోతే అని చెప్పారు. కాబట్టి పూర్వకృత పాపం వ్యాధి రూపేణ బాధితే. పాపం అంటే చెడు పనుల ఫలితాలన్నీ కూడా నా ప్రాణశక్తిలో నిక్షిప్తమై ఉన్నాయి కనుక నాకు అసలు ఒక స్ఫురణ కలిగేది ఆ ప్రాణశక్తిలోంచి కనుక ఆ స్ఫురణే భావంగా, ఆలోచనగా, కోరికగా, ఇష్టంగా మారుతుంది కనుక ఆ స్ఫురణ నేను చేసినటువంటి చెడు పనుల ఫలితాలు అనుభవించేలా స్ఫురిస్తుంది. విశ్వశక్తి యొక్క ఏర్పాటు అది, కర్మ సిద్ధాంతం. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. అయితే మరి పూర్వకృత పాపం వ్యాధి రూపేణ బాధిత అయినప్పుడు దానికి ఆపోజిట్ ఏంటి, పూర్వకృత పుణ్యం సుఖరూపేణ వర్తితే. అది సుఖరూపంలో వచ్చి మనల్ని అలా నడిపిస్తుంది. మనం అనుభవించే సుఖాలు ఇవి, మనం అనుభవించే దుఃఖాలు ఇవి. ఈ రెండింటికి కారణం, సుఖ దుఃఖాలకు కారణం మన ఆలోచనలు, మన భావాలే. ఎలా ఆలోచిస్తే, ఎలా ఆలోచించి నువ్వు పనులు చేస్తే, జీవిస్తే నువ్వు దుఃఖాలు అనుభవిస్తావో అలా నీకు స్ఫురణ కలుగుద్ది. స్ఫురణ శక్తి ఏంటి, స్ఫురణ కలుగుటం నుంచి మనకు తెలుస్తుంది, నాకు స్ఫురిస్తుంది అన్నది తెలుస్తుంది. స్ఫురించడానికి ఆధారమైన మూలశక్తి తెలియదు, అదే ప్రాణశక్తి. ఆ స్ఫురించినప్పుడు స్ఫురణ భావరూపమై ఆలోచన ఆరోపమైనప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలా చేయాలనుకుంటున్నా, నేను ఇలా తినాలనుకుంటున్నా, నేను ఇలా తాగాలనుకుంటున్నా, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా నాకు భావించుకుంటున్నాను, ఎదుటి వాళ్ళు నాకు ఇలా హాని చేస్తున్నారు, ఎదుటి వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, నేను అనుకున్నట్టు ఉండట్లేదు, నన్ను ఎప్పుడూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని మనకు అలా స్ఫురించేలా మన స్ఫురణ శక్తి పనిచేస్తుంది. లేదా ఎదుటి వాళ్ళు నాకు మేలు చేస్తున్నారు, ఆనందం కలిగిస్తున్నారు, సుఖం కలిగిస్తున్నారని మంచి సద్భావాలు, అది పుణ్యం. అయితే అంటే నేను చేసిన మంచి పనుల స్ఫురణ నాకు మంచిగా వస్తుంది, నేను చేసిన చెడు పనుల స్ఫురణ నాకు చెడుగా వస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే స్ఫురణకి మూలాధారం ప్రాణశక్తి, ప్రాణశక్తిలోంచి స్ఫురిస్తుంది. మరి నేను చేసిన పనులన్నీ ఎక్కడ ఉన్నాయి, ప్రాణశక్తిలో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రాణశక్తిలో నిక్షిప్తమై ఉండటం ఏంటి అంటే ప్రాణశక్తి అనంత విశ్వశక్తి, జీవుడిలో ఉండే దాన్ని ప్రాణశక్తి అని పిలిచారు. అనంత ఆత్మశక్తి అంటే మొత్తం విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, దైవశక్తి. అదే దానినే, ఆ శక్తినే మన అనుకూలత కోసం దేవుడు దేవతగా
మతముగా, మార్గముగా, విధానముగా మలుచుకున్నాం. ఇది మన పూర్వీకులు పెద్దలు చేసింది. ఇప్పుడు వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ రాతయుగం నుంచి మారుతూ నేటికి కుటుంబ వ్యవస్థ, బాధ్యతలు, ధర్మములు ఎలా ఏర్పాటు చేసుకున్నామో, చట్టములు ఇవన్నీ, అలాగే దైవీ వ్యవస్థను కూడా అనుకూలత కోసం ఆ శక్తి వరకు ప్రయాణించడానికి మనమే ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి దాన్ని మనమే అర్థం చేసుకుంటూ ముందుకు నడవాలి. అలా మనమే అర్థం చేసుకుంటూ ముందుకు నడిచేటువంటి వ్యవస్థలో ప్రధాన కేంద్రమైనది మన స్ఫురణ. స్ఫురణ నుంచి మాత్రమే మనకు తెలుసు. స్ఫురణ ఎక్కడి నుంచి మొదలైంది? ప్రాణశక్తిలో మొదలైంది. ప్రాణశక్తిలో ఏం జరుగుతుంది? మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ శరీరాలతో జీవించి మనం చేసేటువంటి పనులన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. ఆ ప్రింట్ అయిందే మన మనసు. మనసు అంటే ప్రాణశక్తిలో ఈ శరీరముతో మనం అనుభవించినటువంటి, గ్రహించినటువంటి అనుభవముల, విషయముల సముదాయము మొత్తం అది మనసు. అందుకని నా మనసు అంటాం. అంటే ప్రాణశక్తి మొత్తం కాదు, ప్రాణశక్తిలో ప్రింట్ అయింది మనసు. అదే నేను. ప్రాణశక్తి మనకు తెలియదు. ఇప్పుడు అందులో స్ఫురిస్తూ ఉంటుంది. ఆ స్ఫురించేది మన కదుపుతూ ఉంటుంది, మన పనులు చేస్తూ ఉంటుంది, భావాలుగా వస్తుంది, ఆలోచనలుగా వస్తుంది. ఇక్కడ పట్టుకోగలిగితే మీరు మొత్తం మనుషులు అర్థమవుతారు, మనకు మనం అర్థమవుతాం, ఎలా ఉండాలో కూడా అర్థమైపోద్ది. ఇక్కడే పట్టుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని పట్టుకొని దీన్ని గ్రహించే విధానమే మనం తెలుసుకుందాం. దాన్ని మన జీవితంలో ఆచరించుకోవడానికి అసలు ఇది చెప్పుకుంటున్నాం మనం. ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు అనే శీర్షికలు కూడా భౌతిక ఆధ్యాత్మిక జీవితాలను సరి చేసుకుంటూ నడవటానికి. భౌతిక జీవితం వేరుగా, ఆధ్యాత్మిక జీవితం వేరుగా ఉండదు. కాబట్టి ఈ స్ఫురణ నుంచి గ్రహిద్దాం. అసలు మనమేంటి అన్నది మనం గ్రహిస్తే మన చుట్టూ ఉన్న అందరూ ఇలాగే ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుందో గ్రహిస్తే మన చుట్టూ ఉన్న అందరికీ అలాగే జరుగుతుంది, మనకి అలాగే జరుగుతుంది. వ్యక్తిగతంగా ప్రతి మనిషికి అంతరంగంలో కలిగేది స్ఫురణ. అంటే ఈ స్ఫురణ నుంచి భావోత్పత్తి జరుగుద్ది. ఆ భావమే ఆలోచనగా మనలో కదులుతుంది. ఆ ఆలోచనలోని భావమే శరీరాన్ని కదిపి ఇలా ప్రయత్నించు అని ప్రయత్నింపజేస్తుంది. ఆ ప్రయత్నం కోరిక కావచ్చు, ఆశ కావచ్చు, అవసరం కావచ్చు, అత్యాశ కావచ్చు, దురాశ కావచ్చు, దుర్మార్గం కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు. అని దీని మూలం స్ఫురణ. ఎందుకు అందరూ ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులైనా సరే మీరు ఇక్కడ నా వాళ్ళు అనేటువంటి పరిధిలో ఆలోచించకండి. విస్తృతంగా విషయాన్ని తెలుసుకోండి, జ్ఞాన పరిధిలో ఆలోచించండి. అసలు ఎవరికైనా మనిషికి బేసు స్ఫురణ. ఆ స్ఫురణే ఆలోచన అయింది, భావం అయింది. అంటే పూర్తిగా స్ఫురణ వ్యక్తీకరించబడి అర్థమైనప్పుడు అదే భావం, ఆలోచన. ఆలోచనలో ఏముంది? స్ఫురించినటువంటి విషయం తాలూకు భావం ఉంది. ఆ భావం ఏమంటుంది? శరీరాన్ని కదిలి ఆ భావం ప్రకారం యాక్ట్ చేయమంటుంది. అది దుఃఖమైతే దుఃఖిస్తాం, సుఖమైతే సుఖిస్తాం, ప్రయత్నం అయితే ప్రయత్నించి సాధించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇంతే. ఇది ఎలా జరుగుతుంది అన్నప్పుడు ఈ స్ఫురణకు మూలం ఏంటి? మీరు అందరికీ ఇప్పుడు విశ్వశక్తి ఒకటే అయినప్పుడు, ఆత్మశక్తి మొత్తం ఒకటే అయినప్పుడు, దైవశక్తి మొత్తం ఒకటే అయినప్పుడు, ప్రకృతి శక్తి మొత్తం ఒకటే అయినప్పుడు, మొత్తంగా శక్తి ఒకటే అయినప్పుడు, అదే ప్రాణశక్తి అయినప్పుడు అందరికీ ఒకేలా స్ఫురించాలిగా. అనేకంగా ఎందుకు స్ఫురిస్తుంది అన్న దానికి చెప్పబడినటువంటి ఆన్సరు బుద్ధి కర్మానుసరిణి. మనము గతములో చేసినటువంటి పనుల ఫలితములు అనుభవించవలసినటువంటి విధానములో మన బుద్ధిలో, అంటే మనలో, మన అంతరంగంలో స్ఫురణ జరుగుతుంది. అలా గతంలో అది కారణం ఏంటి అంటే మళ్ళీ చెప్పిందే రిపీట్ చేస్తున్నా మీకు బాగా అర్థం అవడానికి. ఇక్కడ సబ్జెక్ట్ అర్థమైతే ఎలా జీవించాలో తెలుస్తుంది అంతే. గతంలో మనం చేసిన పనులంటే మనం గ్రహించిన మొత్తం విషయాలు, అదే మన స్వభావం, మన స్వరూపం, మన గుణాలు, మన ఇష్టాలు, మన కోరికలు అన్నీ. అవన్నీ కూడా అది గతములో అన్నప్పుడు ఈ జన్మ అయి ఉండొచ్చు, ముందు జన్మలు కూడా అయి ఉండొచ్చు. మళ్ళీ మీకు సందేహం వస్తుందని ముందే చెబుతున్నా. అప్పుడు ఆ గతంలో ముందు జన్మలైతే మిగిలిపోయిన శేషము ఇప్పుడు పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు జన్మలో ఏదైతే ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది ఏదైనా గతము. అది మనం
ఎలా అయితే దాన్ని అనుభవించగలుగుతామో అది పుణ్యమా పాపమా మంచిగా చెడు అనేది కాదు అక్కడ. అలా మనకు ఆలోచన కలిగేలా స్ఫురణ వస్తుంది. అంటే స్ఫురణ రూపంలోనే కర్మ ఉంది. యద్భావపు తద్భవతి ఎక్కడ ఉందంటే స్ఫురణ రూపంలో ఉంది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదనేది ఎక్కడ ఉందంటే స్ఫురణ రూపంలో ఉంది. నాకైనా మీకైనా అది మార్చడం కుదరదు. అసలు ఎవరు మారుస్తారు? ఎలా మారుస్తాం? స్ఫురణ ఎలా వస్తుంటే ఎలా మారుస్తాం? స్ఫురణ వస్తే కదా అసలు ఆ స్ఫురణ నుంచి అది భావం అయ్యి, ఆ భావం ఆలోచన అయ్యి, ఆలోచనలో భావం అర్థమయ్యి దాని ప్రకారం కదా శరీరం గడిపేది. అసలు స్ఫురణే రాకపోతే ఇప్పుడు నిద్రాస్థితిలో స్ఫురణ లేదు, అణిగిపోయింది. సముద్ర కెరటములు ఎగసిపడినప్పుడు అది కెరటములు తరంగములు అన్న మొత్తం సముద్రం ఎగసిపడతల్లా చిన్న పార్ట్ ముందు భాగంలో అలా ఎగిసిపడింది మనకు స్ఫురణ, ఆలోచన, భావం. నిద్రలో ఏం జరుగుతుంది? స్ఫురణ ఆగిపోయింది, అది ప్రాణశక్తిలో లీనమైపోయి ఉందంతే. మెలకువలో మళ్ళీ స్ఫురణ స్టార్ట్ అయింది, జరుగుతుందంతే. స్ఫురణ లేనప్పుడు అసలు నేనే లేను, నేను లేకపోతే అసలు ప్రపంచమే లేదు. బంధాలు బాంధవ్యాలు మన దేవుడు, అసలు సృష్టి లేదు నేను లేకపోతే. నేనున్నప్పుడు సృష్టి అంత ఉంది. అంటే నాకు ఆ స్ఫురణ అనేది మెలకువ కలిగి, స్ఫురణ అనేది కలిగి, నేననే భావం కలిగితేనే ఇదంతా జరుగుతుంది. నేనన్న భావం ఎప్పుడైతే కలిగిందో ప్రతి మనిషికి తన అనుభవాలే తనకు తెలుస్తాయి. అసలు తెలిసేది ముందు స్ఫురణ తీసి పక్కన పెడితే నాకేం తెలుస్తుంది? నా శరీరం తెలుస్తుంది. నేను నిలబడ్డాను, కాళ్ళకి స్పర్శ తెలుస్తుంది, భూమి మీద నిలబడ్డాను, గాలి పీల్చుకుంటున్నాను తెలుస్తుంది, కళ్ళు తెరిస్తే ఎదురుగుండానే తెలుస్తుంది, శబ్దాలు వినపడుతున్నాయి, నా అనుభవాలే నాకు తెలుస్తాయి. అలా నా లోపల నాకు ఆకలేసింది, నా భావం నాకు తెలుస్తుంది. నా లోపల కోరిక కలిగింది, నా భావం నాకు తెలుస్తుంది. అక్కడి నుంచి ఇంకా స్ఫురణలు మొదలవుతాయి. నా స్ఫురణలన్నీ నా భావాలుగా, నా ఆలోచనలుగా నాకు తెలుస్తాయి. వేరే వాళ్ళే నాకు తెలిసే అవకాశమే లేదు. అప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తాను? నాకు తెలిసినట్టుగా గాక ఇంకొకళ్ళ తెలిసినట్టుగా నేను ఎలా ఉండగలుగుతాను? అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, అన్నయ్య చెప్పాడు, తమ్ముడు చెప్పాడు, అక్క చెప్పింది, చెల్లి చెప్పింది, స్నేహితుడు చెప్పాడు. వాళ్ళు చెబుతుంది, వాళ్ళకి తెలిసింది, వాళ్ళకి స్ఫురించింది, వాళ్ళకి అనిపించింది. కానీ నాకు అనిపిస్తుంది ఇంకోలా ఉందిగా. ఇలా ఎవరికాళ్ళకి అంతే అన్నప్పుడు ఏం చేయాలి? ఎవరందరం కలిసి జీవిస్తున్నాగా. అక్కడే చెప్పారు, బాధ్యతలు నిర్వర్తించు. నువ్వెన్ని చెప్పినా బుద్ధి కర్మానుసరిణి అంటే స్ఫురణే అలా వస్తుంది. వాళ్ళకి అప్పుడు ఎలా మారుస్తారు మీరు? మరి మార్చలేరు కదా. ఈ వ్యక్తి నాకు తగిలేడేంటండి, ఈ మార్చలేనటువంటి వ్యక్తి నాకు తగిలేడేంటి, నాకు ఈ కర్మ ఏంటి, ఈ కుటుంబం ఏంటి, ఎందుకు ఈ గందరగోళం ఏంటి అని కూడా అనిపించవచ్చు. అన్నప్పుడు మళ్ళీ దానికి చెప్పారు, రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయాం. అంటే ఈ మొత్తాన్ని ఎప్పటి నుంచో మానవ జాతి అన్వేషిస్తూ ఉంది. ఇది మానవ జాతి ఉన్న కాడి నుంచి అన్వేషిస్తుంది. ఘర్షణలేంటి, గొడవలేంటి, గోళలేంటి, మనిషికి ఉండే ప్రతి సమస్యని మానవ జాతి మొదటి నుంచి అన్వేషించుకుంటూ వచ్చింది. అయ్యే తపస్సులు, అదే ఆధ్యాత్మికత. అప్పుడు వాళ్ళకి అర్థమైన సత్యాలు చెప్పారు. నాయన అసలు కుటుంబంగా మీరు ఏర్పడటం, మీకు కలవటం, ఓ జీవిత భాగస్వామి రావటం, పిల్లలు పుట్టడం, తల్లిదండ్రులు, ఈ బంధుమిత్రులు, ఇదంతా కూడా రుణ అనుబంధ రూపేణ. రుణము అంటే బాకీ, అనుబంధం అంటే అనుసరించి వచ్చిన బంధము. అంటే రుణమును, అప్పును, బాకీని అనుసరించి వచ్చిన బంధము. బాకీ రెండు రకాలుగా ఉంటుంది. అప్పు నువ్వు తీసుకొని ఉండొచ్చు, అప్పు నువ్వు ఇచ్చి ఉండొచ్చు. అప్పు నువ్వు తీసుకొని ఉంటే ఇప్పుడు అది ఎలా ఫిక్స్ చేసేసింది నేచర్ నిన్నంటే, నేచర్ అంటే ఎవరు? నీలో ఉన్న స్ఫురణ శక్తి, ప్రాణశక్తి, ఆత్మశక్తి, అదే విశ్వశక్తి. అది విశ్వశక్తిగా ఏకమే, ఆత్మశక్తిగా ఏకమే, సృష్టి శక్తిగా ఏకమే, ప్రకృతి శక్తిగా ఏకమే, దైవశక్తిగా ఏకమే, శక్తిగా ఏకమే. నేనుగా వచ్చినప్పుడు శరీర భావంలో వేరు వేరు అనుకుంటున్నాం, అప్పుడు దాన్ని ప్రాణశక్తి అన్నారు. పేరు మాత్రమే మారింది అంతే. ఆ దైవశక్తినే నేను, నా మతం, నా దేవుడు అన్నప్పుడు దేవుడు దేవత అన్నారు. కానీ శక్తిగా అది ఒకటే, దేవుడు దేవతగా వేరు వేరు. అంటే శరీరాలు రూపాలు వచ్చినప్పుడు వేరు వేరు అన్నది భావన, శక్తిగా అది ఒకటే. కనుక ఏకశక్తి కనుక దాని స్ఫురణ మనకు స్ఫురింపజేస్తుంది. మనం చేసిన కర్మలన్నీ కూడా దానిలో ఉన్నాయి, దానికి తెలుసు అన్ని. దానికి తెలియకుండా అసలు మనం కర్మే చేయలేం. అదే ప్రాణశక్తిగా మనం శరీరం అనుకుంటున్నాం, శరీరం కదలదు. కాబట్టి రుణానుబంధ రూపేణ అసలు కుటుంబంలో అందరూ కలవాలి అంటే ఎవరెవరికి బాకీలు ఉన్నారో, బాకీ అంటే డబ్బు ఒకటే కాదు, అన్ని రకాలు.
సుఖాలు పొందాను, దుఃఖాలు ఇచ్చాను, దుఃఖాలు పొందాను, సుఖాలు ఇచ్చాను. అలా ఏ బంధాలన్నీ ఉపయోగపడిన మాట కావచ్చు, పని కావచ్చు, విషయం కావచ్చు, సుఖభోగాలు కావచ్చు, సంపదలు కావచ్చు, సంబంధ బాంధవ్యాలన్నీ ఇంతే. ఇవన్నీ నీకు సంబంధ బాంధవ్యాలుగా వస్తాయి. అతి ఎక్కువ బాకీలు ఉన్నాయి, అతి దగ్గర సంబంధ బాంధవ్యాలుగా వస్తాయి. ఆ బాకీ స్థాయిని బట్టి అవి మిత్రులుగా ఉండొచ్చు, స్నేహితులుగా ఉండొచ్చు, ఏదైనా రుణానుబంధ రూపేణ. అంటే ఒక సందర్భంలో ఈ రుణానుబంధ రూపేణ అనే దానికి దీన్ని రమణ భగవానులు, నాయన ఇక్కడ సృష్టి అంతా చక్కగా లిఖించబడి జరుగుతూ ఉంటుంది, అంతా ఈశ్వరాధీనము అన్నారు. అంటే ఈశ్వరుడు అంటే శివుడని కాదు, అనంత ఆత్మశక్తి యొక్క శక్తి తీరులో నడుస్తుంది, అంత దాని ప్రకారమే నడుస్తుంది. మంచి చెడులన్నీ అదే నడుపుతుంది, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఇదంతా అలా ప్రీఫిక్స్డ్గా ఉందన్నారు. అంటే ఏంటి, ఆయన జ్ఞానిగా అనంత ఆత్మజ్ఞాన స్థాయిలో అక్కడ కూర్చొని చూస్తున్నారు, పైనుంచి కిందకు చూస్తున్నారు. అప్పుడు ఎవరో పక్కన ఉన్నటువంటి ఒక శిష్యుడు ఆయనకి మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ, ఆయన మంచినీళ్ళు అడిగారు, ఆయన తాగుతానికి మంచినీళ్ళు ఇచ్చాడు. ఇది కూడా అంటే నేను మీకు మంచినీళ్ళు ఇవ్వడం కూడా లిఖించబడి ఉందా అన్నాడు ఆయన. తప్పకుండా ఆకు కదలిక కూడా అలాగే ఉందన్నాడు ఆయన. అది ఎవరికి తెలుస్తుంది? ఆ స్థాయి ఆత్మజ్ఞాన స్థాయికి వెళ్ళి ఆత్మానుభవం పొంది ఆత్మశక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, ప్రాణశక్తి ఇదంతా ఒక్కటే అని ఏకత్వ భావన అర్థమైన వాళ్ళకి ఆ ఏకత్వ స్థితి యొక్క కర్మ సిద్ధాంత తీరులో నడుస్తున్నదే సృష్టి అని అర్థమవుతుంది. అక్కడ దాకా చేరుకున్న వాళ్ళు చెప్పారు. అదే రుణానుబంధం. అది మంచినీళ్ళ గ్లాస్ ఇవ్వటం కూడా లిఖించబడే ఉందా అంటే, మంచినీళ్ళు ఎప్పుడూ తాగాడు రమణ మహర్షి దగ్గర, మంచినీళ్ళు రమణ మహర్షి ఆయనకి ఇచ్చి ఉంటాడు ఎప్పుడు, కాబట్టి ఈయన మళ్ళీ తెచ్చిచ్చాడు. లేదా మంచినీళ్ళు అయితే అది ఇంకో రూపమై ఉండొచ్చు, రూపాలు మారచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ నువ్వు బాకీ ఉన్నావు, ఆ బాకీని ఇంకో రూపంలో తీర్చుకుంటూ ఉంటావు, అంతే ఇక్కడ జరిగేది అది. కాబట్టి వీళ్ళే ఎందుకు నాకు కలిశారంటే వీళ్ళందరూ బాకీ ఉన్నోళ్ళు. ఈ బాకీ ఉన్నోళ్ళ తత్వం మనం ఎవరికి బాకీ ఉన్నారో ఎలా తెలుస్తుంది? నేను ఇచ్చానా, నేను పుచ్చుకున్నానా? బాకీ ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు ఒకవేళ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే, అంటే నువ్వు వాళ్ళని వాడేసుకున్నావు గతంలో, అది గత జన్మో గత రోజుల్లోనో, నువ్వు వాళ్ళని నీకు అనుకూలంగా వాడేసుకున్నావు, వాళ్ళకి నువ్వు చేయలేదు, నువ్వే బాకీ ఉన్నావు, అదే రూపంగా అయినా కానీ. అప్పుడు నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి పెట్టాలనిపిస్తుంది. వాళ్ళు నిన్ను తిడుతున్నా, తుమ్ముతున్నా, నీకు అనుకూలంగా లేకపోయినా, నిన్ను విమర్శిస్తున్నా, ఏం చేస్తున్నా వాళ్ళకి మేలు చేయాలని నీకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? ఆల్రెడీ నువ్వు అప్పున్నావు కాబట్టి, వాళ్ళని వాడేసుకున్నావు, తినేసి ఉన్నావు కాబట్టి. అదే రూపమైన అనుబంధాలు కావచ్చు, బంధాలు కావచ్చు, ప్రేమలు కావచ్చు, అభిమానాలు కావచ్చు, ఆప్యాయతలు కావచ్చు, డబ్బు కావచ్చు. లేదు వాళ్ళు నీకు బాకీ ఉన్నారనుకో, నువ్వు ఎన్ని చేస్తున్నా, నువ్వు వాళ్ళని ఎంత అసహించుకుంటున్నా, పొమ్మన్నా, మీరు నాకు నచ్చరన్నా, వాళ్ళని వెనకబడి మరీ నీకు పెడతా ఉంటారు, నీకు మేలు చేస్తూ ఉంటారు. ఇదే రుణ అనుబంధము. అంటే అప్పుని అనుసరించి వచ్చినటువంటి బంధము. అది సృష్టి చేసిన ఏర్పాటు. సృష్టి అంటే ఏంటి? మళ్ళీ విశ్వశక్తి ఒకటేగా. సృష్టిలో మనకే శరీర భావనలో వేరువేరుగా అనిపిస్తుంది కదా. అందువలన ఇప్పుడు కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి అంటే, అసలు కొన్ని బంధాలు నువ్వు రుణానుబంధంతో ఏర్పడినప్పుడు ఎలా మార్చగలవు? వాళ్ళు నిన్ను బాధే పెట్టాలి. ఎందుకని వాళ్ళ తినేసావు, తాగేసావు, అప్పుడు వాళ్ళు బాధపడ్డారు, వాళ్ళు వాడేసుకున్నావు ఎప్పుడో గతంలో. ఇప్పుడు నువ్వు వాళ్ళ వల్ల ఆ బాధని అంతా, వాళ్ళకి ఎంత బాధ అందిందో, వాళ్ళు మానసిక బాధపడ్డారో, శారీరక బాధపడ్డారో, ఆర్థిక బాధపడ్డారో, సామాజిక బాధపడ్డారో, ఎటువంటి బాధపడ్డారో అటువంటిది మళ్ళీ తిరిగి నీకు అందిస్తూ ఉంటారు నీ దగ్గర కూర్చొని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఎందుకని? మనం బాకీ ఉన్నాం. అలాగే మనం బాకీ ఉంటే మనం వాళ్ళకి అందిస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు ఎదుటోళ్ళ తరపు నుంచి చూడకండి, ఎవరికైనా ఇలాగే ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు కలిసింది అలాగే. అందుకని ఇప్పటికి కూడా ఆధ్యాత్మికత ఏం చెబుతుంది అంటే, గడిచిపోయిన కాలం ఏదో గడిచిపోయింది, ఎలా గడిచిందో మనకు తెలియదు. గడిచిన కాలాన్ని ఈ జన్మలో అయితే గుర్తున్నంత వరకు మన తప్పొప్పులు మనం గ్రహించుకోగలం. నేను ఫలానా చేశాను కాబట్టి అనేది నాకు తెలుస్తూ ఉంటుంది.
కానీ గత జన్మల నుంచి మనకు అసలు గుర్తుండదు. గత జన్మ గుర్తుండేలా పెట్టబడలేదు. ఎందుకంటే శరీరాలు మారిపోయినప్పుడు తల్లిదండ్రులు మారిపోతారు, భార్యాపిల్లలు మారిపోతారు, ప్రదేశాలు మారిపోతాయి, మొత్తం జీవిత స్టైలే మారిపోద్ది. అందుకని గత జన్మలు గుర్తుంటే అస్తవ్యస్తం అయిపోద్ది. ఇప్పుడు గత జన్మ మెమరీతో బతకాలా, ఇప్పుడు ఉన్న వాళ్ళతో బతకాలో తెలియదు. అందుకని సృష్టి గత జన్మల గుర్తు లేకుండా చేసింది. మళ్ళీ జీవితం ఫ్రెష్గా సాగుద్ది. కానీ సృష్టికి గుర్తుంది గత జన్మ అంతా. సృష్టి శక్తిలోనే ఉందిగా, నిక్షిప్తమై ఉందిగా. అదేగా మనం గ్రహించిన విషయాలు మనసు. కాబట్టి బుద్ధి కర్మానుసరిణి అటువంటి స్ఫురణని మనకి మన ప్రాణశక్తి ఇస్తూ ఉంటుంది. అందుకని ఈ కుటుంబ సభ్యులు ఎలా ఎందుకున్నారు, ఆ స్నేహితులు అలా ఎందుకున్నారు, వీళ్ళు ఎలా ఎందుకున్నారు, నేను ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఎందుకున్నాను, ఇంకో చోట పుట్టొచ్చు కదా, నేను ఎక్కడో భూతల స్వర్గమైనటువంటి అమెరికాలోనూ మంచి రిచెస్ట్ వాళ్ళ ఇంట్లోనూ అపర కుబేరుల ఇంట్లోనూ కష్టాలు లేని వాళ్ళ ఇంట్లోనూ పుట్టుండొచ్చు కదా అంటే రుణానుబంధు రూపేణ అంతే. అంటే కుటుంబ సభ్యులు ఎందరూ ఎందుకు కలిశారు, అసలు మనుషులు ఎందుకు కలుస్తున్నారు, వాళ్ళు ఎవరైనా సరే జంతువులనితో కలిసిన కుక్కలను పెంచుకుంటుంటారు కొంతమంది, అనేక మంది పిల్లుల్ని పెంచుకుంటారు, రకరకాల పెంపుడు జంతువులు ఉంటాయి. ఇది కూడా రుణానుబంధ రూపేణ, అన్నిటికీ రుణానుబంధ రూపేణ. నిన్ను ఏం కలిసినా ఎవరు కలిసినా, అది ప్రదేశమైనా స్థలమైనా ఊరైనా, అది నీ ఇల్లైనా నీ సంపదలైనా నీ చుట్టూ ఉన్న మనుషులైనా విషయాలైనా అన్ని రుణానుబంధ రూపేణ. నువ్వు అక్కడ ఉంటావు, వాటిని కలుస్తావు. ప్రారబ్ధం ఏంటి, ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు. ప్రారబ్ధం స్ఫురణ రూపంలో బుద్ధి కర్మానుసరినే. కాబట్టి ఇన్నింటి మధ్య మనం ఇప్పుడు కూర్చొని ఉన్నాం మనుషుల మధ్యలో. ఎప్పటికి ఎన్ని జన్మలైనయో తెలియదు, ముందుకు ఎన్ని జన్మలు అవుతాయో తెలియదు. ఈ జన్మ పరంపరల నుంచి తప్పించుకోవడానికి, అంటే తప్పించుకోవటం కాదు, ఒక ఒరిజినల్ సత్యం. తప్పించుకోవటం అనేది పెద్ద విశేషమైన పదం కాదు అక్కడ. ఈ జన్మ పరంపరలు ఊరిన సముద్రంలో అలలో వచ్చిన ప్రాబ్లం లేదు. జ్ఞానం తెలిసిన వాడికి జన్మ ఉన్న ప్రాబ్లం లేదు, లేకపోయినా ప్రాబ్లం లేదు. అయితే ఏంటి జన్మ పరంపరలో నేను శరీర భావన నుంచి నేను అనంత ఆత్మశక్తిని అనే భావనగా ప్రయాణించడానికి ఉపయోగపడేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఈ శరీర భావనలో మరి నా ఇల్లు నా వాళ్ళు, ఇప్పుడు మన సోదరు అడిగిన ప్రశ్న అదే. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలా వద్దా అంటే మళ్ళీ చెబుతున్నా, మీరు ఆల్రెడీ చెప్పుంటారు, ప్రయత్నించి ఉంటారు, అన్ని చేసి ఉంటారు, విసుగు చెంది ఉంటారు. మీ పై వాళ్ళు అయితే మీరు సరిగ్గా చెప్పలేరు, మీ కింద వాళ్ళు అయితే చెప్పి వాళ్ళు వెనకపోయినా, ఎన్నిసార్లు చెప్పినా వినకపోయినా ఏమీ చేయలేరు. మీతో సమానమైన వాళ్ళు అయితే చెప్పినా వాళ్ళు పోరాడతారు, మీరు పోరాడతారు. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. దాన్ని మనం ఏం చేయగలము అంటే చెప్పడం, ఊరుకోవడం, బాధ్యతలు నిర్వర్తించుట. ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్పినటువంటి మళ్ళీ భగవద్గీత నిష్కామ కర్మయోగము. అర్జునుడికి యుద్ధం రెడీ అయిపోయింది, కౌరవ పాండవులు అటు ఇటు నుంచున్నారు. ఇవన్నీ కూడా తాత్వికతతో కూడుకున్నవి, అందులో తత్వం ఉంది. ఆ తత్వాన్ని గ్రహించాలి. కౌరవులు పాండవులు యుద్ధానికి సిద్ధమైపోవడానికి ముందు నెలల నుంచి మాట్లాడుకుంటున్నారు. యుద్ధం సిద్ధమైపోయింది, డేట్లు ఫిక్స్ చేసుకున్నారు. వీళ్ళ తరపున యుద్ధం చేయడానికి 7 అక్షోహిణులు, వాళ్ళ తరపున యుద్ధం చేయడానికి 11 అక్షోహిణులు. అక్షోహిణి అంటే ఊరికినే 1,00,000 అనుకోండి, నేను చెప్పింది తప్పది, ఉదాహరణకు చెబుతున్నా సంఖ్య. అలా మా సైనికులు వచ్చేసారు, శంఖాలు ఊదేసుకున్నారు, కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ మధ్య సమయంలో అర్జునుడు నేను యుద్ధం చేయను, అడేపన్న వాళ్ళంతా మా చుట్టాలే, మా బంధువులే, మా గురువులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, వీళ్ళని నేను ఎందుకు చంపుతాను, యుద్ధం ఆపేస్తాను, నేను యుద్ధం చేయను, వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదు, చంపేని అని కృష్ణ భగవానుడు చెప్పి యుద్ధం చేయనని అక్కడ కూర్చున్నాడు. మొత్తం విల్లు బాణాలు కింద పారేసి. ఇది ఎక్కడ కూడా యుద్ధం దాకా వచ్చేసి ఇరుపక్షాలు నిలబడినాక, యుద్ధం సిద్ధమైనాక యుద్ధం చేయనంటావేంటి? ఒకవేళ యుద్ధం చేయనంటే ముందు నుంచి ఉండాలి. అది ఇప్పుడు చేయనంటావేంటి అని యుద్ధం చేయమని చెప్పలేన కర్తవ్య బోధ చేశారు భగవద్గీత. అది కర్తవ్య బోధ. అసలు జీవుడు ఎవరు, జీవుడు ఎందుకు వచ్చాడు, ఏంటి, ఈ ఆత్మతత్వం ఏంటి, ఆత్మజ్ఞానం ఏంటి, జీవులు ఇలా శరీరాలు ఎందుకు జరుస్తారు, జీవుల యొక్క తీరుతెన్నులు ఎలా ఉంటాయి అన్నీ చెబుతూ జీవుడికి కర్తవ్య బోధ చేశారు. కర్తవ్య బోధ అంటే ఏంటి, బాధ్యతలు కర్తవ్యాలు చెయ్యి. అర్జునుడికి నువ్వు యుద్ధం గెలుస్తావని చెప్పలేదు, నువ్వు యుద్ధం ఓడిపోతావని చెప్పలేదు. ఎందుకని మనం మహిమల మాయలు వెనకాల పడతాం. ఇది మనకు చాలా ఇష్టం, మహిమల మాయలు తెలుసుకోవాలని. కృష్ణుడు మీరు దేవుడేగా, చెప్పొచ్చు కానీ వాళ్ళందరినీ చంపేస్తారు, మీరే గెలుస్తారు, యుద్ధం మీకే వస్తుంది, రాజ్యం మీదే అయిపోద్ది అని చెప్పొచ్చుగా. చెప్పలేనా? కర్తవ్య బోధలో మహిమలు మాయలు ఇవేం ఉండవు, అవన్నీ భ్రమలు భ్రాంతులు.
ఆయన ఏం చెప్పారు? చక్కగా యుద్ధం చేయి. ఎందుకని యుద్ధం మీరు నిర్ణయించుకుని నువ్వు కావాలనే దానికల్లా దుర్యోధనుడు కాలు దువ్వుతూ నీ మీదకు వస్తుంటే యుద్ధం వచ్చింది. అందుకని ఎదుర్కోవడానికి నువ్వు ధర్మయుద్ధం చేయి. నువ్వు చేసేది ధర్మయుద్ధం, వాడు చేసేది అధర్మయుద్ధం. వాడు నీ మీదకి వస్తున్నాడు. ధర్మయుద్ధం చేసి గెలిచేవనుకో నీ రాజ్యం నీకు వస్తుంది, మీరు హాయిగా బతుకుతారు, మీ పరిపాలనలో ప్రజలు కూడా మీ వాళ్ళందరూ హాయిగా ఉంటారు. నువ్వు ఒక్కడే కాదు, మొత్తం నీ బంధుమిత్ర మొత్తం పరివారం అంతా హాయిగా ఉంటుంది, రాజ్యంలో ప్రజలు కూడా హాయిగా ఉంటారు. ఎందుకంటే మీ పరిపాలనలో ఆడు దుర్మార్గుడు కాబట్టి వాడి పరిపాలనలో అందరూ దుఃఖభరితంగా ఉంటారు. అలాంటివి చెయ్యి. లేదు ఒకవేళ చనిపోయేవానికి యుద్ధంలో వాళ్ళే నేను చంపేశారనుకో, గెలుస్తావనే ఉంది, యుద్ధంలో ఓడిపోవచ్చు కూడా. అప్పుడు ధర్మంగా చేసావు కనుక వీరస్వర్గం వస్తుంది అన్నారు. వీరస్వర్గం అంటే ఏదో స్వర్గం వస్తుందని కాదు, కర్తవ్య నిర్వహణలో నీకే నీ ఆత్మశాంతి ఉంటుంది. నేను ధర్మం చేస్తూ చనిపోయానని, అవి వదిలేసి పారిపోయానని కాదు. అలాగే చెప్పకపోతే నేను చెప్పలేదని మీకు అనిపిస్తుంది. అందుకని మీరు అనుకున్న భావాలు ఎదుటి వాళ్ళు చేస్తున్నాయి పూర్తిగా తప్పని మీకు అనిపిస్తే ముందు వాళ్ళకి కూడా చూసుకోండి, వాళ్ళని గ్రహించండి. వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి, వాళ్ళకి ప్లానింగ్స్ ఉంటాయి. ఎందుకుండో అందరికీ అన్నీ ఉంటాయి మనలాగానే. అయినా కూడా ఒకవేళ పొరపాటు అని మీకు అనిపిస్తే అప్పుడు ఇది పొరపాటు, ఇలా వద్దు, ఇలా చేస్తే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది అని చెప్పండి. చెప్పినాక అక్కడ 2 ఆప్షన్లు కృష్ణుడు చెప్పాడు. ఒకటి గెలవచ్చు, 2 ఓడిపోవచ్చు. సపోజ్ గెలవడం ఏంటి, మీరు చెప్పింది కరెక్ట్ సత్యం, వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, మీరందరూ హ్యాపీగా ఉంటారు. లేదా వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, అప్పుడు కూడా దుఃఖమేం లేదు. ఎందుకంటే నా కర్తవ్యం నేను చేశాను, ఎందుకంటే నేనేం చేయగలను, మా ప్రారంధం ఇదే రాస్తుంది, రుణానుబంధ రూపేణ ఇలా కలిసాము, దాన్ని నేనేం చేయలేను. ఉన్న ఈ జన్మలో నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా భర్త, మా అమ్మ, మా నాన్న అని అనుకుంటున్నాను. ఇదొక చిన్నటి ఇదైపోతే మళ్ళీ వచ్చే జన్మలో ఏ నాన్న వస్తాడు, ఏ అమ్మ వస్తుందో, ఏ భర్త వస్తాడో, ఏ భార్య వస్తుందో, ఇట్లా ఎన్ని మారినాయో. అంతకు మించిపోయి నేనేం చేయగలను? వాళ్ళు విననప్పుడు నేనేం చేయగలను? ఎంత దగ్గర సంబంధమైన దుఃఖపడి బాధపడి ఉపయోగం ఏంటి? అందుకని ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే నిష్కామ కర్మయోగము. నువ్వు నా మాట వినాలి, ఇది ఇలా అయిపోద్దేమో, నష్టం జరిగిపోద్దేమో. ఇప్పుడు మన సోదరు అడిగిన దాంట్లో సామాజిక పరిస్థితుల్లో ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటాయేమో అంటే, దెబ్బతింటాయేమో అనేది ఊహ. దెబ్బ తినాల్సి ఉంటే దెబ్బేదంటే, లేదు దెబ్బ తినకపోవచ్చు, అంతకంటే బాగా పైకి వెళ్ళొచ్చు. మామూలు స్థితుల నుంచి అత్యున్నత స్థితులకు వెళ్ళిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, అత్యున్నత స్థితుల నుంచి కూలిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఈ రెండు ఎప్పుడు ఎలా జరుగుతాయి అంటే మనందరం ప్రయత్నించటమే, ఫలితం మన చేతిలో లేదు. ఎందుకనంటే ఫలితం మనం గతంలో చేసిన కర్మల ఫలితాన్ని బట్టి ఉంది. ఆ కర్మల ఫలం మనకు ఎలా తిరిగి వస్తుందో తెలియదు. ప్రయత్నం అయితే ఆపకూడదు, ఎందుకని ప్రయత్నించకపోతే అసలు ఫలమే రాదు. ప్రయత్నిస్తే ఫలం రావచ్చు, ఎంతో కొంత రావచ్చు. మనం అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు, మనం అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు, లేదా మనం అనుకున్నంతే రావచ్చు, అసలు రాకపోవచ్చు. కానీ ప్రయత్నించకపోతే గ్యారెంటీ అసలు రాదు. కాబట్టి అది మనుషుల్లో మార్పు అయినా కుటుంబంలో అయినా విషయపరంగా చర్చించుకోవటం, చక్కగా చెప్పుకోవటం, ఒకళ్ళకొకళ్ళు అర్థమయ్యేలా చెప్పుకోవటం, సౌమ్యంగా చెప్పుకోవటం. ఎదుటి వాళ్ళు అరిసినా, కరిసినా, గంతులు వేసినా, డ్యాన్సులు వేసినా, గోళ్ళు తలకేసి కొట్టుకున్నా మనం చెప్పవలసింది సౌమ్యంగా చెప్పి అలా గోళ్ళు తలకేసి కొట్టుకోబాకండి, మీకే నష్టం. ఎందుకు? ఏదో మా అభిప్రాయం చెప్పాం, కుటుంబంలో ఉంటున్నాం కాబట్టి కుటుంబం బాగుండాలని శ్రేయస్సు కోసమే చెబుతున్నామని సౌమ్యంగా చెప్పి ఊరుకోవటం. ఎందుకంటే అనుభవించవలసిన కర్మలు తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, బుద్ధి కర్మానుసరణే, దాన్ని మార్చలేము. దాన్ని రమణ భగవానులు చెప్పారు, స్వయంగా వాళ్ళ అమ్మగారికి చెప్పింది ఆయన, ఎవరికో బయట వాళ్ళకి కూడా కాదు. ఆయన మొత్తం సృష్టి విధాన నడకని చెప్పారు. ఎందుకని? అనంద ఆత్మశక్తిగా, ఆత్మశక్తి అనే చైర్లో సృష్టిలో పైన కూర్చొని చూస్తుందని చెబుతున్నారు ఆయన. మనం కింద, నేను శరీర భావనలో కింద పైన ఉన్నాయని కాదు, తక్కువ భావం శరీర భావనలో మనం ఉన్నాం అని ఆయన చక్కగా చెప్పారు. జరగవలసినది జరిగే తీరును ఎవరు ఎంత అడ్డుపెట్టినను ఆపలేరు. జరగాల్సింది ఏదో ఉంది, అది జరిగే తీరుతుంది. ఇప్పుడు మరణం ఉందండి, ప్రతి మనిషి ఆఖరికి మరణిస్తాడండి, ఇది సృష్టి సత్యం, అది జరగవలసింది. దాన్ని ఆపగలరా? ఎవరైనా ఎన్ని ప్రయత్నాలు చేయండి, డాక్టర్లను పెట్టుకోండి, 1000 మందిని మీ చుట్టూ పెట్టుకోండి. పోనీ ఇప్పుడు వరకు ఎవరైనా ఆగారా? దేవుళ్ళు ఆగారా? శరీరాలు ధరించి వచ్చిన దేవుళ్ళు శరీరం వదలకుండా ఆపుకోగలిగారా? మహిమలు, మాయలు, అద్భుతాలు ఇటు వెనకబడతాం కదా మనం. అందుకే మహిమలు, మాయలు, అద్భుతాలు జోలికి వెళ్ళకుండా ఇవి ప్రాక్టికల్ కాదు
అవి తాత్కాలికమైన ఎండమావులు, భ్రమలో, మీరు భ్రమల్లోకి వెళ్తున్నారని చెబుతూ ఉంటాను. సత్యం ఇది. జాతస్య మరణం ధ్రువం, ఇది సృష్టిలో సత్యం. అంటే మనకి భూలోక సత్యం, మానవులకు సత్యం, ఇక్కడ జీవులకి సత్యం. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు మరణించక తప్పదు. ఎంత ప్రయత్నించి ఎలా ఆపుతారు? పుట్టినవాడు మరణించక ఎలా తప్పదో, కర్మ చేసిన వాడు అనుభవించక తప్పదో, దాన్ని ఎలా మారుస్తాం? కాబట్టి ప్రయత్నిస్తాం, ఇలా వద్దు అలా వద్దని. ఎందుకని? మనకి కర్మలు తెలీదు, చావు తెలీదు, ఏం చేసామో తెలీదు, ఏ ఫలితం వస్తుందో తెలీదు, ఎప్పుడు చేస్తామో తెలీదు, ఎప్పుడు వరకు ఉంటామో తెలీదు. ఎందుకని? సృష్టి యొక్క అనంతత్వపు ఎరుకలో ఉన్నది మనకు తెలియదు. మనది శరీర భావన, మనకు అది తెలియదు. శరీర భావనలో మనకు అసలు ఏమీ తెలియదు, జస్ట్ శరీర ఎరుక తెలుస్తుంది అంతే. ఇప్పుడు చూసింది తెలుస్తూ ఉంటుంది, లేదా మనం ఇప్పుడు చేసినవి గుర్తున్నవి తెలుస్తూ ఉంటాయి. కనుక కుటుంబంలో ఉన్నప్పుడు చక్కగా నీ బాధ్యతలు చెప్పి, ఇప్పుడు నేను నాదే ఉదాహరణ చెప్పా. నేను జీవితకాల మౌనం పెట్టుకొని నా సొంత రక్త సంబంధీకులైనటువంటి కుటుంబ సభ్యులందరితో విడిపోయాను. చక్కగా విడిపోయాను అనే పదమే వాడుతున్నా. 4 సంవత్సరాల నుండి 5వ సంవత్సరం వచ్చింది మొన్న మార్చి 3వ తారీఖుకి. ప్రతి సంవత్సరం మార్చి 3వ తారీఖు ఒక సంవత్సరం నిండిపోతా ఉంటుంది. అయితే ఎందుకు విడిపోయావు అంటే ఏం లేదు, అసలు నేను ఒక మాట మాట్లాడాల, జీవితకాల మౌనము అన్నానంతే. కానీ నేను ఎందుకు విడిపోయాను స్పష్టంగా చెబుతున్నా. ఘర్షణ పడలేక, యుద్ధాలు చేయలేక, నా వల్ల కాక, నాకు ఓపిక లేక. అయితే మరి విడిపోతావా, విడిపోవా ఇప్పుడంటే కుటుంబ సభ్యులుగా బాధ్యతలు ఉన్న చోట విడిపోవడానికి లేదు, బాధ్యతలు చేయాలిగా. నేను విడిపోయిన వాళ్ళు ఇప్పుడు మా చెల్లెళ్ళు ఉన్నారు, ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. నాకే 55 సంవత్సరాలు. నాకు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు నాకంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు ఆధిక్యతలో ఉన్నారు. అన్ని రకాలుగా ఒకటి కాదు, 1,00,000 రెట్లు. వాళ్ళకి అసలు నా అవసరతే లేదు, లేకపోతే అసలు విడిపోవాల్సి ఎందుకు వస్తుంది? ఇటు నా కుటుంబ సభ్యుల్లో నా చెల్లెళ్ళు వీళ్ళందరూ నాకంటే ఒక 10 రెట్లు 100 రెట్లు పైన ఉన్నారు. నా తల్లిదండ్రులు 1,00,000 రెట్లు పైన ఉన్నారు. ఎవరికి నా అవసరత లేదు. ఇది సమస్య వచ్చింది, అలా అని నేనేం పట్టుకుపోలేదు, ఏమి తీసుకుపోలేదు. కుటుంబ సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినవన్నీ వాళ్ళకి అప్పచెప్పి మెదలకుండా మౌనం పెట్టుకొని పక్కన కూర్చున్నాను. ఇది ఘర్షణలోంచి వచ్చిందే. రాముడు మూసుకొని అరణ్యానికి ఎలా వెళ్ళాడో అలా వెళ్ళాల్సి వచ్చిందే. కాకపోతే నేను రాముడితో పోల్చుకోకూడదు, ఉదాహరణగా చెప్పాను. వాళ్ళ న్యాయం కాదు, వ్యాపారాలు మా వాళ్ళయ్యా. నేను కూడా అందులో కుటుంబంలో కాబట్టి కలిసి ఉండి పనిచేశాను అంతే. అప్పుడు నాకు హక్కు లేదు కనుక నేను వెళ్ళిపోయాను. నాదైతే నేను ఎందుకు వెళ్తాను? నాది కాదు. ఎవరైనా అంతే, ఏం చేయగలం అంతకంటే? ఘర్షణ పట్టడం ఎందుకు, మౌనంగా ఉండటమే. అది మరి కుటుంబంలో ఇప్పుడు నా భార్య ఉంది, నా భార్యకి నాకు కూడా ఘర్షణ ఉంటుంది. ఘర్షణ అంటే కొట్టుకోం, అభిప్రాయ భేదం ఉంటుంది. మౌనంగా ఉంటాను అంతే. లేదు నేనేదో గట్టిగా చెబుతాను, అలా మౌనంగా ఉంటుంది అంతే. అంతకంటే చేయటానికి ఇంకేం లేదు అక్కడ. ఆ మౌనం తర్వాత ఎంత మౌనంగా ఉన్నా ఏమున్నా ఏదో వేళకింత వండి పెడతారు, అదేదో తింటాను. నాకు ప్రశాంతంగా, అంటే మా ఇంట్లో సౌకర్యం ఏంటంటే ఒకళ్ళు ఎదురుగా ఒకళ్ళు పక్కన ఒకళ్ళు కూర్చోవలసిన అవసరం లేదు. మా ఇంట్లో పెద్ద బిజినెస్, అంటే సుమారు 50-60 మంది ఎప్పుడు పనిచేస్తూ ఉండేవాళ్ళు, 1000 మందితో సంబంధం ఉన్నటువంటి బిజినెస్ అవన్నీ నడిచేవి. కోట్ల రూపాయల బిజినెస్ అది. అందుకని మా ఇల్లు, ఆఫీస్ మా ఇంట్లోనే ఉండేది. ఆఫీసు మొత్తానికి ఒక ఫ్లోర్ వేసాను. మేము ఉండటానికి అక్కడే పైన ఇంకో ఫ్లోర్ వేసుకున్నాను. మా పిల్లల చదువులకు వచ్చినప్పుడు, అంటే ఇవన్నీ ఆఫీసు నడుస్తున్నప్పుడు ఆదాయం కోట్ల రూపాయల ఆదాయం అది. మా పిల్లలు 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్ చదువులకు వచ్చినప్పుడు కొంచెం చదువులకి వాళ్ళకి విడిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే మాకు మనుషులు సమాఖ్య ఎక్కువ మా ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. అప్పుడు వ్యాపారాలు ఉన్నప్పుడు పిల్లలు చదువులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని వాళ్ళకి పైన ఇంకో ఫ్లోర్ వేసాను. కాబట్టి 3 అంతస్తుల బిల్డింగ్. అలానే అదేమో రాజభవనం అనుకోబాకండి, చిన్నదే, అంతస్తులు పైకి వెళ్ళినాయి అంతే. తర్వాత ఇప్పుడు ఆఫీసులు మూసేసాను, ఏమీ లేవు, అసలు మనుషులతో సంబంధం లేదు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు, అసలు ఆదాయం లేదు. ఇప్పుడే 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఉండేది ఎవరు? నా భార్య, నేను, నా భార్య తల్లిగారు. ఆవిడ, నా భార్య, ఆవిడ తల్లిగారు ఒక చోట ఒక ఫ్లోర్లో ఉంటారు. మా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిపోయారు. చక్కగా నేను మా పిల్లల ఫ్లోర్లో నేను ఒక్కడే ఉంటాను.
ఈ కింద ఆఫీస్ ఉండే ఫ్లోర్లో రికార్డింగ్ పెట్టుకున్నాను. ఇలా మీతో మాట్లాడి ఏదన్నా ఒక శీర్షిక రోజు ఎవరన్నా అడిగిన దానికి ఏమన్నా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే 4 మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అది కూడా మీకు ఉపయోగపడుతుంది అన్న భావన కాదు అసలు నాది. ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఎవరినో ఉద్ధరించాలన్న తలంపు అసలు నాకు లేదు. ఎందుకంటే నా సొంత కుటుంబ సభ్యులతోనే సఖ్యత లేక జీవితకాలం మౌనం పెట్టుకొని నేను విడిపోయి కూర్చున్నోడిని నేనెవరిని ఉద్ధరించగలను? అసలు ఎలా కుదురుతుంది? నా ఇంట్లో నాకే అవ్వట్లేదుగా. ఇప్పుడు కూడా నా భార్య ఆవిడ ఒకటి చెబితే నేను ఒకటి చెబుతాను, నేను ఒకటి చెబితే ఆవిడ ఒకటి చెప్పుద్ది. పిల్లలు కూడా అంతే. అలా మనుషులు ఎప్పుడు అలాగే ఉంటారు. కుటుంబ సభ్యుల్నే ఉద్ధరించుకోలేకపోయిన వాళ్ళం ప్రపంచాన్ని ఎక్కడ ఉద్ధరిస్తాం? కుటుంబ సభ్యులతోనే కలిసిమెలిసి ఉండలేకపోయిన వాళ్ళం ప్రపంచంతో ఎక్కడ కలిసిమెలిసి ఉంటాం? అయితే బయట వాళ్ళకి ఇది ఎందుకు గొప్పగా కనపడుతుంది? నేను చెప్పింది కదా, ఎక్కడైనా మహాత్ములు, మహనీయులు, ప్రవచనాలు, విషయాలు, పుస్తకాలు, గ్రంథాలు అందరూ బాగున్నట్టుగా గొప్పవాళ్ళ ఎందుకు కనపడతారంటే వాళ్ళతో మనం కలిసి జీవించటం లేదు. వాళ్ళతో బాంధవ్యము ఉన్నప్పుడు వాళ్ళ అసలు రంగు మనకు తెలుస్తుంది, మన అసలు రంగు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ అసలు వాసన మనకు తెలుస్తుంది, మన అసలు వాసన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ కూడా విభేదాలే వస్తాయి. ఎక్కడైనా ఇలాగే మనుషులు ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు లేని చోట ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళుగా మంచివాళ్ళుగా కనపడతారు. అది కూడా మనం ఏదైనా వింటుండే. లేదు, సంబంధ బాంధవ్యాలు లేని చోట ఎదుటి వాళ్ళు మన వర్గం వాళ్ళు కాకపోతే, మన మతం వాళ్ళు కాకపోతే, మన అనుసరించే వాళ్ళు కాకపోతే, మన జాతి, మన కులం, మన తెగోళ్ళు కాకపోతే కారణం లేకుండా కూడా పగలు ప్రతీకారాలు, ద్వేషాలు ఉండొచ్చు. అవన్నీ ప్రపంచంలో జరుగుతున్నాయి. అది విషయరీత్యా చెబుతున్నా. కాబట్టి నేను ఎవరిని ఎట్ట ఉద్ధరిస్తాను? అసలు నా కుటుంబ సభ్యులతోనే కలిసి ఉండలేకపోయానుగా నేను. అది నాదే తప్పు ఉండొచ్చు. కానీ ఏదైనా మూసుకొని కూర్చున్నాను. ఆ మూసుకోవటం పేరు జీవితకాలం మౌనం. నో సౌండ్ మీతో మాట్లాడటానికే చేస్తున్నాను. నా భార్య, నా కూతురు, నా కొడుకుతో మాట్లాడతాను. ఎందుకంటే మీరు వాళ్ళకి నేను చెయ్యాలిగా. ఏదైనా నా ఇంట్లో సరుకులు అవి తెచ్చుకోవటానికి బజారు వెళ్ళినప్పుడు మాట్లాడతాను. వారంకో 10 రోజులకో ఒకసారి మొత్తం ఏం కావాలో లిస్ట్ రాసుకొని వెళ్తాను. అన్నీ తెచ్చేసుకుంటాను. అప్పుడు అందరితో మాట్లాడతాను. ఆరోగ్యం బాగోలేదు, డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాలో, మా వాళ్ళని తీసుకెళ్ళాలో, అప్పుడు డాక్టర్తో మాట్లాడతాను అవసరాలకే. అసలు ఎటువంటి లింక్ ఎవరితో పెట్టుకోవట్లే. అలా 4 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే. లింక్ అవసరం. ఏ ఎలక్ట్రీషియన్, మోటార్ రిపేర్ వచ్చింది, ఇంటి అవసరాలు వచ్చిన పిలవాలి. వాళ్ళతో మాట్లాడిపోతే అట్ట ఎవరు చేస్తారు? నేను ఒక్కడనే ఉంది, ఎవరు లేరు నాకు. నా భార్య, నేను, పైగా ఒక ముసలత్త గారు. కాబట్టి నేను మాట్లాడడం చేయించుకుంటాను. మిగిలిన మాటలు ఇలా మీతో మీరెవరో నాకు తెలియదుగా. ఉద్దేశపూర్వకంగా నేను మీరెవరో తెలియదు, ఎవరికి చెప్పట్లేదు. ఓ మైక్ ముందు కూర్చొని రికార్డ్ చేస్తున్నాను. కాబట్టి ఆ బంధం లేదు. విన్నవాళ్ళు ఎవరైనా విని మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి, లేకపోతే వదిలేయండి. కానీ ఇలాగే ఉంటుంది జీవితం. ఇంతే. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ నేనే మౌనం వహించి తప్పుకున్నాను. కుటుంబ సభ్యుల దగ్గర మౌనం వహించావా అంటే బాధ్యతలు చేసి మౌనంగా ఉంటున్నాను. నా భార్యకి నచ్చకపోవచ్చు, ఆవిడ ఇంకోటి చెప్పొచ్చు, మాట్లాడిన మౌనంగా ఉంటాను, వాళ్ళకేం కావాలో చేసి పెడతాను. నా భార్య పిల్లలకి నచ్చకపోవచ్చు, అంటే చెడ్డోళ్ళని కాదు, నచ్చంది చిన్నదైనా ఉండొచ్చు. అక్కడ విషయం మాట్లాడతాను, మెదలకుండా ఉంటాను. వాళ్ళకి ఏం చేయాలో చేస్తాను. చేసే వాటి నుంచి తప్పించుకోను. నేను ఏదైనా చెప్పాల్సింది చెబుతాను. అది వాళ్ళకి నచ్చినా నచ్చకపోలేదు అనుకుని ఘర్షణ వస్తుంది అనుకున్నప్పుడు మౌనంగా ఉంటాను. అంతే. వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకని అవగాహన వచ్చిన చోట అంతకంటే మనం ఏం చేయగలం? అలానే అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, పిల్లలకే వస్తాయి. ఇవన్నీ కర్మ సిద్ధాంతం. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. అక్కడ ప్రయత్నిస్తాను, హాస్పిటల్కి తీసుకెళ్తాను, చూపిస్తాను, కొంచెం చదువుకోండి అంటాను, ఇలా ఉండండి అంటాను, అలా ఉండండి అంటాను, ప్రయత్నం అంతా చేస్తాను. కానీ కర్మ సిద్ధాంతాన్ని నేను ఎలా మార్చగలను? నా ఇంట్లోనే మార్చుకోలేను. ఎవరు మార్చలేరు, ఎవరింట్లోనూ మార్చలేరు. సత్యం అర్థం చేసుకోవటమే. కాబట్టి ఆ జ్ఞానం తెలుసు కనుక ప్రయత్నించి మెదలకుండా ఉంటాను. దుఃఖం వస్తే ఏడుస్తాను. ఒకవేళ బాధ వచ్చింది, బాగా దుఃఖం వచ్చింది, అయ్యో మా వాళ్ళకి కష్టాలు వచ్చినాయని ఏడుస్తాను. లేదా సుఖం వచ్చింది, నవ్వుతాను. కానీ జ్ఞానం తెలుసు. సుఖ దుఃఖాలకు అడుగును జ్ఞానం చెబుతానే ఉంది. ఎవరి కర్మ వారిది, మనం ఏం చేయలేము. నా కర్మ నాది. అలాగే రుణానుబంధ రూపేణ కలిసాం. కాబట్టి నాకు వాళ్ళకి చేయాలని అనిపించవచ్చు, వాళ్ళకి నాకు చేయాలని అనిపించకపోవచ్చు. లేదా వాళ్ళకి నాకు చేయాలని అనిపించవచ్చు, నాకు వాళ్ళకి చేయాలని అనిపించకపోవచ్చు. ఎవరు బాగా ఎటున్నారో తెలియదు. అవన్నీ మా ఇంట్లోనూ జరుగుతాయి, అందరి ఇళ్లలోనూ ఇవే ఉన్నాయి. ఏం చేయాలి అన్నప్పుడు నా భార్య పిల్లలు కాక మిగిలిన కుటుంబ సభ్యులందరితోనూ
నేనే అన్ని వదిలేసుకొని, డబ్బు వదిలేసుకొని, వ్యాపారాలు వదిలేసుకొని, హక్కులు వదిలేసుకొని, నాకేమీ వద్దు, అసలు ఎటువంటిది వద్దు, ఏ హక్కు వద్దు, ఏమీ వద్దని వదిలేసుకొని జీవితకాలం మౌనం పెట్టుకున్నా. మా ఇంటికి వచ్చినప్పుడు నేను చేయవలసిన బాధ్యతలు చేసి, కావలసినవన్నీ తెచ్చిపెట్టి, నేను చేయవలసినవి తప్పకుండా చేస్తూ మౌనంగా ఉంటున్నా. అలాని మా వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారని కాదు. ఇంతకు ముందు నేను మౌనం పెట్టుకున్న నా కుటుంబ సభ్యులు నన్ను బాధ పెట్టలేదు, ఇప్పుడున్నోళ్ళు బాధ పెట్టలేదు. పరిస్థితులు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని జీవించాలని ప్రోద్బలం చేస్తూ ఉంటాయి. ఆ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించడంలో ఏర్పడిన పరిస్థితులు ఇలా ఉంటాయి. ఇప్పుడు కైకమ్మ తల్లికి తన కుమారుడు భరతుడికి రాజ్యం కావాలని ఉంది, తప్పే ఉంది అందులో. రాముడు పెద్ద కొడుకు పుట్టాడు, రాముడికి రాజ్యం ఇవ్వాలనేది ధర్మం. కానీ తన కొడుకు రాజ్యం కావాలని అనిపించడం తల్లికి ఆమెకి తప్పేం లేదుగా. రాజ్యం ఆమె అక్కడ రాజమాతగా. ధర్మం వేరు, కోరిక వేరు. ఆవిడ కోరిక ఆవిడ వెలిబుచ్చింది. సర్లే ధర్మం ఏముందిలే, నేనే తీసుకోవాలా, ధర్మం ఆచరించవలసింది నేనే కదా, రాజ్యం నాకే కదా ఇచ్చేది, నా రాజ్యం నా తమ్ముడికి ఇచ్చి వెళ్ళిపోతానని ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ ఘర్షణ ఏం లేదు. ఇలా వస్తూ ఉంటాయి పరిస్థితులు. వాళ్ళు ఏం కొట్టుకోవాలా, తిట్టుకోవాలా. నా తమ్ముడు రాజ్యం చేస్తే ఏంటి, నేను రాజ్యం చేస్తే ఏంటి, ఈ రాజ్యం కోసం గొడవలు ఎందుకు, గోడలు ఎందుకు అని ఆయన దారి నేను వెళ్ళిపోయాడు. అలా ఉండటమే, అంతకంటే ఏం చేయగలవు. రామాయణం అదే చెప్పింది. ఎందుకంటే ఏమీ చేయలేవు. ఎందుకంటే అసలు ఇక్కడ ఎవరి కర్మ వారిది కదా. యద్భావం తద్భవతి బుద్ధి కర్మానుసరినే. ఎంత ప్రయత్నించినా ఏం చేయలేము. ప్రయత్నమే చేయగలం, ప్రయత్నం మానకూడదు, ప్రయత్నిస్తాం అంతే. అలాగే రుణానుబంధ రూపేణ, అందుకని కలిశారు. ఆ కలయికలే రుణానుబంధాలు. ఇంకా అప్పుడైనా ఏం చేయగలం. అందుకని ప్రయత్నం చేసి, ఒక రామాయణం ఏం చెప్పిందంటే ప్రయత్నించు. అదిగో రాముడు ఎలా ప్రయత్నించాడు, ఎలా చేశాడు. ఓ భగవద్గీత బోధ కృష్ణుడు ఏం చేసి చెప్పాడు ఆయన అర్జునుడికి అంటే ప్రయత్నించు. గెలిస్తే ఓకే, ధర్మం గెలిచింది, నీది నువ్వు అనుభవిస్తావు, హాయిగా ఉంటావు. ఓడిపోతే ఓకే, ధర్మం చేస్తూ ఓడిపోయావు, నో ప్రాబ్లం. అప్పుడు మనం మానవులం కనుక, అంటే కృష్ణ భగవానుడు స్థాయిలో మనం ఉండలేం కనుక, రాముడు స్థాయిలో మనం ఉండలేం కనుక, ఏడుపొస్తే ఏడుగు, నవ్వు వస్తే నవ్వు, బాధ వస్తే బాధపడు. కానీ జ్ఞానం ఇంతే. నేను ఇప్పుడు ఏడుపొస్తే ఏడుస్తాను, నాకే ఏడుపు వస్తుంది. మామూలుగా అన్న వస్తే, నాకే అన్న వస్తే బాధ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, కోపం వస్తుంది. అది ఎన్ని ప్రదర్శించినా అట్టడుగున జ్ఞానం ఉంది, అది ఆపేస్తుంది. ప్రదర్శించకుండా ఉన్న కోపం వస్తుంది అంటాను, కానీ అరనిమిషమే. వద్దు, శాంతం. ఇది రుణానుబంధ రూపేణ కలిసాం, బుద్ధి కర్మానుసరణే. వాళ్ళకి అలా అనిపిస్తుంది, నాకు ఎలా అనిపిస్తుంది, ఇంతే. ఇలా తప్ప ఎలాగో మార్గం లేదు. ఎలాగో మార్గం లేదని చెప్పడానికి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆత్మజ్ఞాన గ్రంథాలు వచ్చినాయి. ఆ తీరుతెన్నుల్లోనే జీవుడికి కలిగేది స్ఫురణ. ఆ స్ఫురణ అనే దాంట్లోనే మొత్తం సూత్రం అంతా ఉంది. ఏంటంటే నీకు కలిగే స్ఫురణ నీ బుద్ధి కర్మానుసరినే. నీ బుద్ధిలోనే నీకు అలా అనిపిస్తున్నప్పుడు, నీకు అటువంటి స్ఫురణ కలుగుతున్నప్పుడు నువ్వు ఎలా మార్చుకోగలవు, ఎదుటి వాళ్ళని ఎలా వింటారు. అసలు ఎదుటివాడి స్ఫురణ ఎలా కలుగుతుంది, నాకు స్ఫురణ ఎలా కలుగుతుంది, వాళ్ళు చెబితే నేను ఎందుకు వింటాను, నేను చెబితే వాళ్ళు ఎందుకు వింటారు. ఎందుకని స్ఫురణ శక్తి ప్రోద్బలం చేస్తుంది లోపల నుంచి, నువ్వు ఇలాగే చెయ్యని. ఎందుకని గతంలో మనం చేసిన కర్మల ఫలితములు. అలా జీవుడు వేరు వేరు, కుటుంబ వ్యవస్థ మనం తయారు చేసుకున్నది, బంధాలు మనం పెట్టుకున్నవి, బాంధవ్యములు మనం పెట్టుకున్నవి, ఇదంతా మనం చేసుకున్న ఏర్పాటు. కానీ సృష్టి ఏర్పాటులో ఇండివిజువల్ కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. ఇండివిజువల్గా రుణానుబంధ రూపేణ కలయికలు ఉంటాయి. పనిచేసేదంతా ఇండివిజువల్ కర్మ సిద్ధాంతమే. ఎవరిది వాళ్లే. యద్భావం తద్భవతి. ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు. కాబట్టి చక్కగా కలిసిమెలిసి ఉండండి, హాయిగా ఉండండి, చెప్పాల్సింది చెప్పండి. సేమ్ నిష్కామ కర్మయోగం. దుఃఖం వస్తే ఏడవండి, నవ్వు వస్తే నవ్వండి, ఎమోషన్స్ ఆపుకోబాకండి. కానీ అవన్నీ ఎక్కువ కాలం ఉండకూడదు. అది జ్ఞానికైనా కోపం వస్తే నిమిషం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు మొత్తం చెప్పినాయి. ఇప్పుడు జ్ఞానికి కూడా కోపం వస్తుంది, కోపం రాదని చెప్పలా. జ్ఞానికి కూడా అన్ని భావాలు వస్తాయి. శరీరం ఉన్న ప్రతివాడికి అన్ని భావాలు వస్తాయి. కానీ జ్ఞాని కోపం ఉత్తమ కోపం, ఓ నిమిషంలో ఎగిరిపోద్ది. మామూలోడు కోపం అంటే ఒక అజ్ఞాని మధ్యముడు కోపం అలా పట్టుకు అలాడుతూ ఉంటాడు. అలా అంటావా అని అలాడుతూ ఉంటాడు. సరే కొన్ని రోజులు మర్చిపోతాడు, ఓ రోజు ఓ పూట.
అధముడు కోపం ఇక అది పోదు. ఎదుటవాడిని ఏదో ఒకటి చేసి మానసిక హింసకి గురి చేసే వరకు చెబుతానే ఉంటారు సంవత్సరాలైన అధములు వాళ్ళు. అంటే జ్ఞానం ఉపయోగం ఏంటంటే అధమత్వం నుంచి మధ్యమత్వానికి, మధ్యమత్వం నుంచి జ్ఞాని స్థితికి తీసుకొస్తుంది. అన్ని భావాలు ఒకటి, అది కోపమా, తాపమా, కోరిక, ఏదైనా కానివ్వండి, జ్ఞానికి కూడా అన్నీ వస్తాయి. కానీ అవి నిమిషాలు ఉండి వెళ్ళిపోతాయి. ఆ సమస్య తీవ్రతను బట్టి నిమిషాలు కాదు, 5 నిమిషాలు ఉండొచ్చు, 5 గంటలు ఉండొచ్చు, సమస్య తీవ్రతను బట్టి. కానీ ఉండవు, కాలంలో వెళ్ళిపోతాయి. ఒక రోజుకో 2 రోజులకో వదిలేస్తారు వాళ్ళు. జ్ఞానికి విషయం అర్థమవుద్ది కనుక వదిలేస్తాడు, మళ్ళీ కలిసి జీవించుకుంటూ వెళ్ళిపోతారు. అలా కలిసి ఒకరికొకరు కష్ట నష్టాలలో, ఇబ్బందులలో, సుఖంలో, దుఃఖంలో, శాంతిలో, అన్నింటిలోనూ ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని ప్రతిజ్ఞ చేస్తారు. ఎప్పుడు? వివాహంలో. వివాహ సమయంలో భార్యాభర్తలు ఇద్దరి చేత ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు. ఏమని? ధర్మేచ ధర్మకార్యములందు, అర్థేచ ధన సంపాదన ఎందు, కామేచ కోరికలు తీర్చుకోవడం, శారీరక కోరికలే కాదు సమస్త కోరికలు తీర్చుకొనుట ఎందు, మోక్షేచ ఆధ్యాత్మికత ఎందు, మోక్ష మార్గమందు కూడా. అంటే జ్ఞాన మార్గంలో, భక్తిలో, దైవత్వంలో ఎడిపోయిన మోక్షేచ నాతిచరామి, నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, నిన్ను అతిక్రమించి నడవను, ఇద్దరం కలిసే అడుగులేద్దాం. ఇది భార్యాభర్తలకు ఎలా వర్తిస్తుందో మొత్తం కుటుంబ సభ్యులందరికీ అలాగే వర్తిస్తుంది. ఎప్పటి వరకు? మళ్ళీ మన పిల్లలకు సొంత కుటుంబం వచ్చింది అనుకోండి, మళ్ళీ అది వేరు. మనతో ఆధారపడి ఉన్నంత వరకు కలిసిమెలిసి ఉన్నప్పుడు అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా అంతే. ఎవరి కుటుంబాలు వాళ్ళకి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ తీరుతెన్నులు వేరుగుంటే ఆ ప్రకారం వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నిద్దాం. మనం చెప్పాల్సింది చెబుదాం, వాళ్ళు వినాల్సింది వింటారా వినరా మన చేతిలో ఉండదు. అప్పుడు దుఃఖం వస్తే కాసేపు బాధపడండి, కోపం వస్తే కాసేపు అరవండి, సంతోషం వస్తే కాసేపు ఆనందపడండి. కానీ ఏదైనా జ్ఞానం తెలిసిన వాళ్ళకి ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ కలుపుకొని సాగిపోండి. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కలుపుకొని సాగిపోండి. కలుపుకోవడం కుదరటం లేదన్నంత దుర్మార్గులైనా మీ ప్రయత్నం మీ వైపు నుంచి మంచిగానే ఉండండి. కలుపుకొని పాకులాడాలని కాదు, మళ్ళీ అవసరం ఏదైనా చెప్పాల్సి వస్తే చెప్పండి. దుష్టుడికి దూరంగా ఉండటం మంచిదే, కెలకొద్దు. కాదు మరి చెప్పాలి తప్పదన్నప్పుడు చెప్పి మెలకుండా ఊరుకోండి. ఇంకా వాళ్ళు గంతులు వేసుకుంటారా, అరుసుకుంటారా, మంచిగా ఉంటారా, ఎలా ఉంటారా అనేది ఎవరిష్టం వాళ్ళది. కానీ తీరింతే. ఆ తీరుని చెప్పడానికి రామాయణాలు, మహాభారతాలు, అనేక కథలు, అనేక చరిత్రలు ఉన్నాయి. భగవంతుడికి, దైవ అవతారాలకే ఇవన్నీ తప్పనప్పుడు మనం ఎంతండి? అది అర్థం చేసుకొని, జీవితాన్ని అర్థం చేసుకొని, జీవితం యొక్క తత్వాన్ని, అంటే అటు ఆత్మశక్తిని, ఇటు ప్రాణశక్తిని, ఇటు స్ఫురణాశక్తిని, ఇటు అద్భావం తద్భవతి అన్న సూత్రాన్ని, అంటే సృష్టి సూత్రాన్ని, ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు అనేటువంటి సృష్టి నియమాన్ని, రుణానుబంధ రూపేణ కలిశాము అనేటువంటి కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి సృష్టి పద్ధతిని, తీరుతెన్నుల్ని, ఇవన్నీ గ్రహించుకొని కొద్ది కొద్దిగా చక్కగా మీ వాళ్ళని ప్రేమించుకొని, ప్రేమలు పెంచుకోండి, ప్రేమలు తగ్గించుకోబాకండి. ప్రేమలు పెంచుకొని అన్యోన్యంగా బతకడమే ఆధ్యాత్మికతలో, కుటుంబ జీవితంలో అత్యద్భుతమైన విషయం. జ్ఞానం ఇది. జ్ఞానం ఎప్పుడు విడిపోమని చెప్పదు, జ్ఞానం ఎప్పుడు కలుపుతుంది. అది ఎంత కలుపుతుంది అంటే అనంతాత్మశక్తితో కలిసిపోయి యావత్ సృష్టి నేనే అనేటువంటి ఏకత్వ భావన వచ్చేంత వరకు కలుపుతూ తీసుకుపోద్ది. ముందు కుటుంబ సభ్యులుగా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిమెలిసి ఉండాలి. తర్వాత మానవులుగా అందరం కులాలు, మతాలు, జాతులు, ఇటువంటి విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలి. అలాగే దైవీ పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎక్కడ విభేదాలు సృష్టించుకోకుండా మానవ జాతి అంతా ఒకటే అనేటువంటి భావంతో కలిసిమెలిసి ఉండాలి. ఒక్క మానవ జాతే కాదు, యావత్ సృష్టి అంతా ఒకటే శక్తి, అది ఏకశక్తి, ఆత్మశక్తి అనే భావంతో, ఏక విశ్వశక్తి భావనతో కలిసే ఉండాలి. అక్కడ వరకు ప్రయాణింపజేసి తీసుకెళ్లేదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అందులో ప్రథమ భాగం నీ కుటుంబంలో నువ్వు అందరితో కలిసిమెలిసి చక్కగా నీ బాధ్యతలు నిర్వర్తించటం. బాధ్యతలు కరెక్ట్గా చెయ్యి. అలానే నొప్పించక తానొవ్వక. ఇప్పుడు అలానే ఎదుటోళ్ళు నీ మీద దాడులు చేసేస్తుంటే నువ్వు అణిగిమణి ఉండి ఎప్పుడు నువ్వే భరించటం ఉందే, అది నిన్ను నువ్వు హింసించుకోవడం కూడా తప్పు. నొప్పించక తానవ్వక అలా జీవితం జీవించుకుంటూ
ఎందుకంటే దారులు లేవు. ఇంకా ఏదైనా సందేహం వస్తే అడగండి, తప్పకుండా మాట్లాడుకుందాం. వీలున్నంత వరకు అంటే ఒక శీర్షికలో కొంతవరకే ఏదైనా ఎక్కడో చోట ముగించుకోవాలి, కొంతవరకు చెప్పుకొని కొంతవరకే చెప్పుకోగలం. అలానే దీన్ని ఎంతసేపు అయినా అనంతంగా మాట్లాడవచ్చు, ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటే ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ఈ శీర్షికని ఇక్కడికి ముగించుకుందాం. ఒకవేళ మీకు అర్థం కాలేదు, ఇంకా సందేహం ఉందే, ఎక్కడ ఏ సందేహం ఉందో మళ్ళీ ప్రశ్నల రూపంలో అడగండి, తప్పకుండా చెప్పుకుందాం. ఎందుకంటే ఇదే ఆధ్యాత్మిక చదువు, ఇదే ఆత్మజ్ఞాన చదువు. నేనుతో మొదలై నాదితో సాగుతూ నా వాళ్లతో సాగుతూ, నేను ఈ శరీరం అనే భావనతో మొదలై నాది నావి అనే నా సంపదల ఆస్తిపాస్తులను కలుపుకుంటూ నా వాళ్ళనేటువంటి నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సపరివారాన్ని కలుపుకుంటూ నేను అనంత ఆత్మశక్తిననే ఎరుకు వరకు ప్రయాణిస్తుంది, ఏకత్వ భావన వరకు. ఇది ఆధ్యాత్మిక చదువు ప్రయాణం. అందులో ఈ మొదటి అంశాలన్నీ కుటుంబం, దాన్ని సక్రమంగా నిర్వహించుకుంటూ వెళ్తే ముందుకు వెళ్తూ ఉంటాం. అంతే తప్ప ఇది వదిలేసి అందులోకి వెళ్దాం, అది వదిలేసి అందులోకి వెళ్దాం అంటే కుదరదు. కాబట్టి మనం ఉన్న చోట నుంచి నడకనే చక్కగా నడుచుకుంటూ పోదాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.